श्रीशैलेशधियापात्रं धीवत्यादिगुणार्णवम् यतीन्द्रप्रवनं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्म जामोगतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्तधियैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। मातापिता युवतयः विभूतिः सर्वं यतेव नियमेन मथन्मयानाम् आज्यस्सनकुलपतेर्वकुलाभिरामं श्रीमत्ततङ्ग्रेकुलं प्रणमामि मूर्धना। भूतं चरस्य मखताप्ययभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्ग्रेण परकालहितीन्द्रमिष्टान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्। श्रीनिधिं निधिमपारमर्तिनाम् अर्तिदार्थभरिदानदीक्षितं सर्वभूतसुकृतं दयानिधिं देवराजमधिराजमाश्रये। श्रीमत्काञ्चीमुनिं वन्दे कमलापतिवन्दनं वरदाङ्घ्रिसदासङ्गरसायनभरायणं देवराजदयापात्रं श्रीकाञ्चीपूर्णमुत्तमं रामानुजमुनिर्मान्यं वन्देऽहं सज्जनाश्रयम्। नमस्ते अस्ति शैलेश सीमन्नम्बुजलोचन शरणं ध्वां प्रपन्नोऽस्मि प्रणतास्ति अराच्युत। समस्तप्राणिसन्तारण प्रवीण करुणोल्पन विलसन्त कटाक्षास्ते मय्यस्मिन् जगताम्बते। निन्दिदासारकरणं निवृत्तं कृतकर्मणः पापीयां शम अमर्यादं भागिमां वरद प्रभु। संसारमरुगान्धारे ध्रुव्यादिव्याक्कभीषणे विषयकूत्रे कुल्माक्षे तृषापादपशालिनी पुत्रदारगृगक्षेत्रमिगतृष्णाम्बुपुष्कले कृत्याकृत्यविवेकान्तं परिप्रान्तं निदस्रदा। अजस्रं जाततृष्णार्सम् अवसन्नाङ्गमक्षमं क्षीणशक्तिबलारोग्यं केवलं क्लेशसंशयं संदप्तं विविधे दुर्गै दुर्वशै देवमातिपि। देवराजदयासिन्धु देवदेव जगत्पति तपसीशन विशासिन्तु वीशिविशेपशेखरै कारुण्यमृदानीतै शीतलैरपि सिञ्च माम्। पुण्याम्भोगविकासाय पापत्वान्तच्छयाय च श्रीमान् आविर्भूद्भूमौ रामानुजदिवाकरः। न चेत् रामानुजेत्येषां चतुरा चतुरक्षति कामगत्वां प्रपद्यन्ते हन्तुमो हन्तुमाच्युतः। पुण्याम्भोगविकासाय पापत्वान्तच्छयाय च श्रीमान् आविर्भूद्भूमौ रामानुजदिवाकरः। पाषण्डसाहुरमहापुरबहुमुगाग्नि श्रीरङ्गराज शरणाम्बुजमूलदासः श्रीविष्णुलोकमणिमण्टपमार्गदायी रामानुजो विजयते यतिराजराजः। శ్రీయప్పతైన సర్వేశ్వరుడు தேவப்பெருமாளும் చెప్తారు. కాంతకుతోలన్నల్ తన్ అత్తియూరర్ కడలెక్కి పుండవన్ పాలన్ అని తిరువరంగత్తమదర అనే పెద్ద ఆయన రామానుజ నూట్రందాదిలో కాంచి దేవపెరుమాళ్ గురించి ఆశ్చర్యమైన ఒక విషయం అనుగ్రహించారు. ఆయన తిరుమార్బు అంటారు. ఆ తిరుమార్బు ఎట్లా ఉంటుందంటే ఇట్లా పూర్తిగా ముందుగా వచ్చి ఉంటుంది. మిగతా పెరుమాళ్ళని సేవించేదానికిను కాంచి దేవపెరుమాళ్ సేవించేదానికి చాలా తేడా ఉంటుంది. అహమేవ పరంతత్వం చెప్పాలంటే ఆయనకే ఆ యోగ్యత. ఎందుకంటే పూర్ణంగా ఇంక వెనకటికి పోయేదానికి ఛాన్సే లేకుండా ఆ మాత్రం ఇట్లా నిలబడి ఉంటాడు ఆ పెరుమాళ్. ఆశ్చర్యమైన పెరుమాళ్. ఆ తిరిమేని ఎట్లాంటి తిరిమేని, అగ్నిలో పుట్టిన తిరిమేని. అట్లాంటి తిరిమేని రామానుజుల వారు పరిపూర్ణంగా అనుభవించిన తిరిమేని. మిగతా ఈయన తిరుమంగియాడవారు పూర్ణంగా అనుభవించిన తిరిమేని. అదేమో తిరుమంగియాడవారు మంగళాశాసన పెరుమాళ్ళకు లేదు. అయినా కూడా ఆయన స్వప్నంలో అనుభవించడగానే నేరుగా అనుభవించగా ఆ మాత్రం గురుపరంపర రాసి పెట్టలేదు. అయినా కూడా అట్లాంటి సంప్రదాయ పెరుమాళ్ళు త్యాగయ్యన్న పేరు, త్యాగరాజన్న పేరు, ఆ కంచికి త్యాగమండపన్న పేరు. పుష్పమండపం తిరుమల, భోగమండపం తిరువరంగం, త్యాగమండపం కాంచి దేవపెరుమాళ్. అదే జ్ఞానమండపం అనేది ఆశ్చర్యమైన మేలకోట అని చెప్పి తిరునారాయణపురం.
ఇట్లాంటివి మండపం ఉన్నప్పుడు ఆయన కూడా త్యాగమండపం అనుకున్న వైభవమే తని తట్టు. ఆ వైభవాన్ని పూర్ణంగా తెలిసిపించాలని చెప్పి స్వామి ఆలవందార్ శిష్యులాగా ఉండే ఆ తిరుకచ్చినంబిగల్ 6 వార్తల భగవంతుడి ద్వారా తీసుకొని దాన్ని తీసుకొచ్చి స్వామి రామానుజ వారికి అనుగ్రహించారు. ఆ అనుగ్రహించిన ఆ విషయం మీద మనం దగ్గర 20 ఉపన్యాసాలుగా మనం అనుభవిస్తున్నాము. 6 వార్తలు. అట్లాంటి 6 వార్తలు ఈరోజు శాక్తమర క్రమంలో ఈరోజు కడారోజు. అదే కడారోజు అంటే 6వ వార్తకి పూర్తి అయ్యే ఒక రోజు. అట్లాంటి ఆశ్చర్యమైన రోజు. అది కాకుండా ఈ 6 వార్తలు ఎవరు పూర్తిగా విని ఉంటారు? వినింది మనంతా విన్నానమండి. విని ఉంటాం, వాస్తవమే. తేవ పెరమాలే విని ఉంటారు, స్వామి రామానుజుల వాళ్ళే విని ఉంటారు, తిరుక్కచ్చినంబే విని ఉంటారు, దాని తర్వాత ఈ పెరియనములు విని ఉంటారు. వింటారా స్వామి అంటే తప్పకుండా వింటారు. అట్లాంటి వైభవం అడి అని చెప్పేదాని వల్ల వినేది కాదు, ఎవరు చెప్పినా వింటారు. రామనామాన్ని ఎవరు చెప్పినా ఎంత రుచి అని చెప్తారు కదా. అది లేదండి వాల్మీకి చెప్తేనే వింటారు, మిగతా ఊళ్ళో ఈదుల పోయేటోళ్ళు సామాన్య వాళ్ళు చెప్తే విన్నారంటే ఆ రామానికి రుచి ఉండదు. అది చెప్పే వాళ్ళని బట్టి కాదు, ఆ నామానికి ఉండే వైభవం. అదే ప్రకారంగా ఈ 6 వార్తలు ఎవరు చెప్తున్నారో వాళ్ళు వైభవం వల్ల దీనికి వైభవం కాదు. అప్పుడు ఎందుకు 6 వార్తలకు వైభవం ఉండదు. ఆ 6 వార్తల వైభవం ఉండేదానివల్ల దాని ద్వారా చెప్పేటోళ్ళకి వినేటోళ్ళకి ఆ వైభవం వస్తుందే కానీ 6 వార్తలు బాగా చెప్పాడు అందువల్ల ఈయనకి వైభవం ఉండదు లేనే లేదు. ఆ ప్రకారం ఎవ్వరు లేదు. ఏమిటే అదేదా ఆండాళ్ళు 2వ పాసనలు చెప్పింది కదా, చూసాను కదా. ఏంది? చెయ్యాదన చెయ్యం తీక్కురలై చెన్నోదం అయ్యవం పిచ్చయ్యం ఆందనియం కైగాట్టి ఉయ్యం ఆరుని చూసాం కదా. ఆ ఉయ్యం 6 ఎప్పుడు శివుడికి కొడుత నాచ్యారు చెప్పిందో దాన్ని తీసుకొచ్చి అట్లనే దేవపెరుమాల్ కాంచి వరదరాజ పెరుమాల్ పరిపూర్ణంగా ఆయన తిరుక్కచ్చిని అనుగ్రహించను. ఆ తిరుక్కచ్చిని రామానుజు అనుగ్రహించారనేది ఇన్ని దగ్గర 20 ఉపన్యాసాల పైన మనం అనుభవించాము. ఈరోజు శాస్త్రక్రమం ఆశ్చర్యమైన విషయం. అది పూర్ణాచార్య సమాశ్రయగానే ఇది అయిపోయిన తర్వాత ఒక్క రౌండ్ అంటే 6 వార్తలు ఏమేమి చెప్పింది 5 నిమిషాలు ముగించేస్తాను. మొదట ఈ 6వ వార్త అనేది పూర్ణాచార్య సమాశ్రయగా అది పూర్తి చేసేసి తర్వాతకి అక్కడికి పోతాము. నిన్న ఏం చూసాము లాస్ట్లో ఆయన పెరియనంబి సేవించాడు. ఎవరిని? రామానుజుల వారిని సేవించేశాడు. సేవించిన తర్వాత ఎందువల్ల అవారు చేశాను, నేను ఆలవందాన్ని సేవించినట్టు సేవించాను అని చెప్పేశాడు. రామానుజుల వారు అడిగితే నేను బిడ్డ, ఆయన తల్లి, ఆయన వచ్చి తండ్రి, నేను కొడుకు ఎట్లా అయినా తీసుకోవచ్చు అభిప్రాయంలో నేను ఉన్నాను కానీ దానికి పెద్ద ప్రాధాన్యం ఇవ్వలేదని చెప్పి స్వామి రామానుజుల వారు చెప్పారు. దాని తర్వాత ఆయన పెరియనంబి కూతురు అత్తుడాయికి శీతల వెల్లాటి అని చెప్పే అత్తుడాయి పెళ్లి అయిపోయిన తర్వాత వాళ్ళతో పాటు పంపించాలి కదా పని మనిషిని. ఆ పని మనిషి ద్వారా మొదలయాండాన్ని పంపించి దాని తర్వాత మొదలయాండాన్ని అక్కడ పోయిన తర్వాత 6 నెలలు అక్కడ పూర్తిగా కైంకర్యం చేసాడు. పని మనిషిని మీకు మాటకి మీకు తెలవాలని చెప్పి ఆ ప్రకారం ఈ శబ్దాన్ని పోయించాను. పని మనిషిని చెప్పనే కూడదు, పని చేసేరా అని అంటారు కదా. పెరుమాళ విషయంలో కానీ భాగవతాల విషయంలో కానీ ఆచారాల విషయంలో కానీ కైంకర్యం అనే మాటే రావాలని కానీ పని రాకూడదు. బాగా పని చేశారండి అంటే అదంతా సామాన్య లౌకిక విషయమే కానీ భగవంతు విషయంలోనూ ఆచార్య విషయంలోనూ భాగవతాల విషయంలో కైంకర్యం కించిత్కారం ఏదైనా చెయ్యాలంటే నా స్వరూపం సిద్ధి కావాలంటే నా స్వరూపమేమి? శేషత్వం పారతంత్ర్యం. శేషత్వ పారతంత్ర్యం నాకు పూర్తిగా ఉండాలంటే బయట చూపించాలి కదా. నాకు శేషత్వం ఉండాలి, పారతంత్ర్యం ఉండాలి చూపించాలి కదా. ఆ చూపించే ఒక స్థితిదా కైంకర్యం. అట్ట కైంకర్యం చేస్తేదా శేషత్వం పారతంత్ర్యం సిద్ధి అవుతుంది, లేకపోతే అది సిద్ధి కాదు. అందువల్ల ఏదైనా ఒక కైంకర్యం చేయాలా. అట్లాంటి కైంకర్యం మొదలయ్యాడని 6 నెలలు ఎవరికి? పెరియనంబుల కూతురు అత్తుడాయి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫ్యామిలీకి పూర్తిగా ఈయన ఎన్నెన్ని కైంకర్యం చేయాలనో పూర్తిగా చేశారు. దాని తర్వాత అది తెలుసుకొని ఏదో ఒక శాస్త్ర విచారం రాకపోగా దానికి ఏదో తప్పుగా అర్థం చెప్పబోగా అప్పుడు స్వామి మిదలయాండాన్ లో దానికి ఇది అర్థం, ఈ ప్రకారం అర్థం చెప్తుందా ఆ శాస్త్రవాక్యం సరిగ్గా ఉంటుందని చెప్పిన ఉంటే నువ్వు ఎవరిని అడగను, నేను ఎవరు లేదు, నేను సీదన వెళ్ళాటని చెప్తే కాదు నువ్వు ఎవరిని చెప్పి తర్వాత వాళ్ళే తెలుసుకొని ఈ ప్రకారం అపచార పడేనే అని చెప్పి ఇంతవరకు చూసాం. దాని తర్వాత ఇట్లా చాలా రోజులు ఉన్నారు పెరియనంబి. అదే ప్రకారం రామానుజుల వారు ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు అప్పుడు ఆలవందార్కి
ఎన్నో శిష్యులు ఉన్నారు. దాంతో మారణేయుని నమ్మిన ఒక శిష్యుడు ఆశ్చర్యమైన, ఆయన బ్రాహ్మడు కాదు, ఆయన బ్రాహ్మడు కాదు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో కొన్ని మందిలో ఒక తప్పైన అభిప్రాయం పెట్టుకుంటారు. బ్రాహ్మణులకు ప్రాధాన్యం, అబ్రాహ్మణులకు ప్రాధాన్యం లేదనుకుంటారు. శ్రీ వైష్ణవ సంప్రదాయమే వర్ణాశ్రమ ధర్మాన్ని పెట్టుకొని ఇది లేదు. బాగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ వర్ణం అయితే వాడు శ్రీ వైష్ణవుడు, వర్ణం అంటే ఏమర్థం, బ్రాహ్మడైతే వాడు శ్రీ వైష్ణవుడు, అబ్రాహ్మడైతే వాడు క్షత్రియుగా ఉండొచ్చు, వైశ్యుడిగా ఉండొచ్చు, శూద్రుడిగా ఉండొచ్చు, లేదా పంచమకులంగా ఉండొచ్చు. అట్లాంటి ఉన్నాడంటే వాడు వైష్ణవుడు కాదు, వాడు కొంచెం తగ్గు రకం అని ఒక అభిప్రాయం పెట్టుకుంటే చాలా తప్పైన అభిప్రాయం. అట్లా పెట్టుకున్నామంటే మనకి ఎన్ని విధాలు మనకి తప్పు వస్తుందని చూసుకోవాలా. ఆ విషయంగా ఇప్పుడు ఈ కథ, ఈ గురు పరంపరలో ఈ కథ ఎత్తున్నారు. మారణేయుని సంస్కార కథ. అట్లా అనుకున్నామంటే నమ్మాళ్వారు ఏం జాతి, ఆయన బ్రాహ్మడు కాదే. తిరుమంగాడు ఏం జాతి, ఆయన బ్రాహ్మడు కాదే. బ్రాహ్మడు ఎవరు, తొండరపడి ఆళ్వారు బ్రాహ్మణోత్తమరు, పెరియాళ్వారు బ్రాహ్మణోత్తమరు, మిగతా వాళ్ళంతా ఎవరు బ్రాహ్మణులు. అది తిరుప్పానాళ్వారు పంచమ కులం, కంచమ కులం, కుమరులు ఉంటాం కదా, ఆ కులంలో పుట్టారు. అట్లా ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఆళ్వారిని పెట్టుకొని వాళ్ళకి ఎవరు ఆరాధన చేస్తారు, బ్రాహ్మణులు ఆరాధన చేస్తారు, వేద రూపంగా ఆరాధన చేస్తారు. ఏం స్వామి ఇది కూరొచ్చా, అట్టయితే ఆ ప్రకారం ఉంటే చేయొచ్చా అంటే, కులంలో ఏ కులమైనా కానీ భగవద్భక్తుడుగా ఉండాలా, అది ప్రాధాన్యమే. కానీ వాడు ఏ కులంలో పుట్టోడిని చూడనేకూడదు. చూసేడంటే వాడు శ్రీ వైష్ణవుడు కాదు, వాడు శ్రీ వైష్ణవుడు కాదు. ఏ ప్రకారం చూసి అయితే ఈ ఈ ఈ విషయం అన్ని దీనికి తీసుకొని పెట్టను కాదు. వాడు వైష్ణవుడుగా ఉంటే కానీ ఈ ప్రకారం ఉండొచ్చే. కానీ వాడు వైష్ణవుడు లేదండి, సామాన్య మనుషుడండి, ఏదో ఇదిలో పోయేటోడండి, వాళ్ళకి ఇదంతా తీసుకొని పెట్టచ్చు అంటే పెట్టను కాదు. వైష్ణవుడుగా ఉండిన తర్వాత వాడిని కులం చూసారంటే భగవంతుడు ఒప్పుకునేది లేదు. ఓ వాడిని కులం చూసి ఇట్లా వదిలేసావా, ఆళ్వారి కులం చూసి వదలచ్చా? ఆళ్వారు నాలుగో వర్ణం కొట్టు, ఓ ఆయన నాలుగో వర్ణం అండి, ఆయన బ్రాహ్మడు కాదండి నమ్మాళ్వారు, అందువల్ల ఆయన తిరువాయుడికి పక్కకు పెట్టేస్తాం అని ఎవరైనా చేస్తారు. ఏ ధైర్యం ఉండదు ముద్దులో. ఆయన ఎవరిని తీసుకుంటాడో, పెరుమాళ్ళు తీసుకుంటాడు. ఆళ్వార్ అని ఒక అభిమానం. మా ఆళ్వార్ ఆ పేరు ఇచ్చింది ఎవరు తెలుసా? నంబెరుమాళ్ ఆ పేరు ఇచ్చాడు. నమ్మాళ్వార్కి నమ్మాళ్వార్ అనే పేరు మొదట లేదు, మొదట లేనే లేదు నమ్మాళ్వార్ అనే పేరు. ఏం పేరు ఉండింది ఆయనకి? షడగోపన్, మారన్, ఇదిదా ఉండిందే. కానీ తర్వాత ఎవరు వచ్చింది? నమ్మాళ్వార్ అనే పేరు పెరియ పెరుమాళ్, నంబెరుమాళ్ ఇచ్చిన పేరు. ఆళ్వారై సాధిక వేరు అని చెప్తారు కదా, ఆ ప్రకారం ఇవి దొరికింది కదా. అందువల్ల జాతి అనేది లేదు. అప్పుడు జాతి లేదంటే ఎవరైనా ఎట్లయినా ఏ ప్రకారమైనా ఉండొచ్చా అంటే ఉండాలి. వైదిక కర్మ వచ్చినప్పుడు అప్పుడు వాలోలు అనుష్ఠానికి తగినట్టు, వాలోలు వర్ణానికి తగినట్టు పోవాల్సిందే. కానీ నేను చెప్పేది వైష్ణవుల ఆ మతంలో చెప్పాను. అందుకని మా ఇంట్లో ఒక శ్రార్థం అండి, శ్రాద్ధ కైంకర్యం మా తల్లికి తండ్రికి చేస్తున్నాము. వాళ్ళు వచ్చి బ్రాహ్మణులు. అప్పుడు బ్రాహ్మణులు ఇప్పుడు చెప్పారు వైష్ణవుడికి మతం లేదని చెప్పారు, నేను కూడా వస్తానని చెప్పి ఒక సూత్రుడు పోయి కూర్చొస్తానంటే కూర్చొని కాదు. అప్పుడు వర్ణాశ్రమ ధర్మం వేరు, శ్రీ వైష్ణవ సంప్రదాయం వేరు. వర్ణాశ్రమ ధర్మం అనేది ఒక విషయం, శ్రీ వైష్ణవ సంప్రదాయం అనేది ఇంకొక విషయం. శ్రీ వైష్ణవ సంప్రదాయం అనేది ఆత్మలక్షణం, వర్ణాశ్రమ ధర్మం అనేది శరీర ద్వారా వచ్చేది. ఈ శరీరం లేదంటే వర్ణమే లేదు. ఆత్మ ఏ వర్ణం? ఆత్మ బ్రాహ్మడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా అంటే శ్రీ వైష్ణవం అంటే ఆత్మ సంబంధం చూస్తారే కానీ శరీర సంబంధం చూడరు. శరీర సంబంధం చూసేద్దా వర్ణాశ్రమ ధర్మం, శరీర సంబంధందా బ్రాహ్మడు, క్షత్రుడు, వైశ్యుడు, శూద్రుడు అనేది. అందువల్ల ప్రధానం దీంట్లో ఏది? ఆత్మ సంబంధం ప్రధానం. అంటే శరీర సంబంధం చూసేమంటే ఈ జన్మకి ఈ శరీరం, దీనికి ముందు జన్మ తెలవదు, ఏ శరీరం తెలవదు. అప్పుడు అది చూసేయమంటే సరిగా రాదు. అయితే అన్ని జన్మాలు ఇదే ఆత్మని, దాని మారదు. అందువల్ల ఆత్మ ఏ ఆత్మ అయినా భగవంతుడికి శేషభూతుడు. భగవంతుడు అకారవాచన భగవంతుడికి మకారవాచన జీవాత్మ పూర్తిగా కైంకర్యం చేసేది కోసం ఉండాలి. అందువల్ల ఇది ప్రధానంగా తెలుసుకోవాలా. ఆ చరిత్రదా ఇప్పుడు మారణేయుడు నంబి పంచమ కులంలో పుట్టాడు. ఆయన ఆలవందార్కి విషయం చెప్తున్నాను. ఆలవందార్కి ఎన్నో శిష్యులు, దాంట్లో ఒక
ప్రధాన శిష్యుడుగా మారణయ్య నంబి ఉన్నారు. అన్ని కైంకర్యం తీసి ఆలవందారు చేస్తారు. అది కాకుండా ఆలవందార్కి రాజఫలవని ఈపులో ఒక కుండు వచ్చింది. ఆ కాలంలో ఎవరెవరికి ఏ కర్మ ఉండదో ఆ కర్మ ప్రకారం అనుభవించుకోవాల్సిందే కదా. ఆయనకి అది వచ్చింది, ఆ నొప్పి వచ్చింది. ఆ నొప్పి ఓర్చుకోలేకుండా ఉన్నాడు. అప్పుడు స్వామి మారణయ్య నంబి అనే పెద్ద ఆయన శిష్యుడు, స్వామి ఆ నొప్పిని నేను తీసుకుంటాను, నాకు ఇచ్చేసేయండి, మీరు ఎంత గొప్పోళ్ళు ఎంత పెద్దోళ్ళు, మీరు అది తీసుకోవద్దు, నేను తీసుకుంటాను. ఆ ప్రకారం తీసుకోవచ్చా స్వామి, తీసుకొని అవద్దా? ఇప్పుడు ఎవరో ఒక రోగం ఉంటుంది, ఒక వ్యాధి ఉంటుంది, అది ఇంకొకరికి ఏమవుద్దంటే ఈయన కాదు, ఇప్పుడుండే పరిస్థితులు ఈయనే కాదు. అయితే ఆ కాలం శాస్త్ర ప్రక్రియలు ఈయన ఇవ్వచ్చును అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఆ ప్రకారం ఇప్పుడు ఎవరు లేదు. ఆ ప్రకారం మారణయ్య నంబి ఆయన దగ్గర ప్రార్థించాడు. ఆయన ఎంత చెప్పినా ఆయన ఇవ్వలేదని ఇచ్చాడు. దీనికోసం నిరాహార దీక్షగా వేరే ఉన్నాడు మారణయ్య నంబి. ఉండి ఆయన దగ్గర ప్రార్థించుకొని ఆయన నొప్పిని ఈయన తీసుకున్నాడు. అట్లయితే ఎంత మాత్రం ఆచార్య అభిమానం ఆ మారణయ్య నంబికి ఉండాలని చూడండి. ఎంత మాత్రం ఆ ఆచార అభిమానం ఉండాలని చూడండి. అది కాకుండా ఇది ఆచార అభిమానం. ఆచార్యుడు శిష్యుడి మీద ఎంత అభిమానం పెట్టారు చూడండి. ఇది ఒక చరిత్రని చెప్తాను. ఏమైందంటే ఆలవందార్ కాలక్షేపం శ్రీరంగంలో చెప్తా ఉన్నారు. చెప్తా ఉన్నప్పుడు అక్కడ శ్రీ వైష్ణవ వాళ్ళు చాలా మంది వచ్చి వింటూ ఉన్నారు. ఇంట్లో ఉంటే ఈయన ఒక చిన్న గుడిసె అంటే ఒక తావు. ఆ తావులో ఒక రూమ్లో కూర్చొని చెప్తా ఉంటారు. ఒక 30 మంది 40 మంది కూర్చోవచ్చు. ఆ ప్రకారం ఉండే దానివల్ల అందరూ కూర్చొని వింటూ ఉన్నారు. అది రోజుల్లో అవునవునవును ఏమైందంటే జనాలు ఎక్కువ వచ్చేసారు, భక్తులు ఎక్కువ వచ్చేసారు. మనకంతా ఆ కష్టమే లేదు. 12 మందిలు 15 మంది అంటే అంతే. దానిపైనంతా మనకి ఆ కష్టం మనకి ఇవ్వలేదు పెరుమాళ్. అలా ఆలవందారికి అది వచ్చేసింది. ఏం చేస్తాము, ఆయన ఏం చేశాడు, ఎక్కువ అయిపోయింది, కొత్తగా మండపం కడతాము, మండపం కట్టి దాంట్లో ఇంకా పెద్ద హాల్గా చేసి అందరూ ఒక 100 మంది దాకా వచ్చి కూర్చున్నట్టు మనం పెద్దగా మండపం కడతామని చెప్పారు. సరే అని చెప్పి మండపం కడతామని శిష్యుడి దగ్గర చెప్పి శిష్యులంతా మండపం కట్టేశారు. అంతా కట్టి అయిపోయింది. ఇంకా దానికి సంప్రోక్షణం చెయ్యాలి. సంప్రోక్షణ చేయాలంటే ఆ మండపాన్ని అంతా వచ్చి చూశారు. ఆలవందారు చూశారు, ఆయన శిష్యులందరూ అంతా బ్రాహ్మణులు అందరూ వచ్చి చూశారు. అప్పుడు మారణయ్య నంబి ఆయన మఠం లోపలనే పోరు, బయట ఉండికి కైంకరించేస్తారు. ఎవరికి? ఆలవందార్కి. ఏమంటే ఈయన బ్రాహ్మడు కాదు కదా, పంచమ కులం కదా, ఈయన ఆ ప్రకారం ఉంటా ఉన్నాడు. అప్పుడు ఆయన ప్రార్థిస్తున్నాడు. ఆ కాలక్షేపం కూటం ఉంటుంది కదా, దాని లోపల పోవాలి కదా. అయితే సంప్రోక్షణం అయిపోయిందంటే ఈయన పోవటానికి వీల్లేదు. ఏమంటే ఈయన బ్రాహ్మడు కాదు, పోవటానికి వీల్లేదు కాబట్టి ఏమైపోయింది, అయ్యో పోవాలని సంప్రోక్షణ అయిన తర్వాత పోనవదే, మనం లోపల పోయి ఇప్పుడే ఒక ప్రదక్షిణ చేసుకొని అట్లే దండం సమర్పించుకొని వచ్చేస్తామని చెప్పి ఈయనకి ప్రీతిగా ఉన్నది. అప్పుడు అట్లాంటి ఒక సన్నివేశంలో స్వామి ఆలవందార్ ఆయన శిష్యుడితో పాటు లోపల ఆ మండపం లోపల ఒక ఆలోచన పెట్టుకున్నాడు. ఏ రోజు మనం సంప్రోక్షణ చేస్తాము, ఈ రోజు సంప్రోక్షణ పెట్టుకుంటాను, ఒక డేట్ నిర్ణయించారు. ఆ డేట్ సంప్రోక్షణ అయిపోయిన తర్వాత దాని తర్వాత కాలక్షేపం పెట్టుకుంటామని నిర్ణయించేశారు. అయిపోయింది, బయట వచ్చేసాడు. అప్పుడు బయట వచ్చినప్పుడు అక్కడ ఉండే శిష్యుల దగ్గర మారణయ్య ప్రార్థిస్తున్నాడు. స్వామి, నేను సంప్రోక్షణ అయిపోయిన తర్వాత నేను లోపల పోను కాదు కాబట్టి ఇప్పుడే పోయేసి నేను అంతా సేవించేసి వస్తాను మండపంని, తర్వాత పోను కదా అని చెప్పి ఆయన ప్రార్థన పెట్టుకున్నాడు. ఆయన తిరువడి సేవించి వాళ్ళు చూశారు బ్రాహ్మణులు, వాస్తవందా ఈయన బ్రాహ్మణుడు కాదు, ఆయన కూడా వీడిని చెప్పేది న్యాయంగా ఉండాలి, ఇంకా సంప్రోషణ కాలేదు కదా, అప్పుడు కట్టిన వాళ్ళందరూ శ్రీవైష్ణవులా కాదు కదా, అందువల్ల అదే ప్రకారం ఈయన లోపల పోవచ్చు కదా, పోయేసి సేవించుకోరా అని చెప్పి ఆయన అనుమతి ఇచ్చారు. సరే పోయేసి సేవించుకొని రండి అని చెప్పి మారణయ్య నంబి లోపల పోయి సేవించుకొని వస్తున్నారు. ఒక్కొక్క ఎట్లా ప్రదక్షిణ చేస్తారంటే, ఒక అడుగు పోతాడు కింద పడి దండం పెడతాడు, ఇంకొక అడుగు పోతాడు కింద పడి దండం పెడతాడు. ఏమంటే ఇక్కడదైనా మా ఆచార్యుడు తిరువుడి పడబోద్ది, ఇక్కడదన్నా ఆచార్యుడు తిరువుడి పడబోద్ది, ఇక్కడదన్నా ఆచార్యుడు ఆలవందారు, అట్లా అనుకొని ఒక్కొక్క అడుగుడు దండం సమర్పిస్తూ ఉంటాడు. అంత ఆయన ప్రదక్షిణమై వచ్చేసాడు. దీన్ని ఆలవందారు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ జరిగిన మాట వినేరు. ఆయనకి డైరెక్ట్గా తెలవల, ఈ విషయం మారణయ్య నంబికి తెలవదు. అయితే ఆయన పక్కకించి ఇదంతా చూస్తున్నారు ఆచార్యుడు ఆలవందారు. చూసిన తర్వాత లోపల పోయి ఈయన మారణయ్య నంబి లోపల పోయి బయట వచ్చేసారు కదా.
వచ్చేసిన తర్వాత అలవందార్ మళ్ళీ ఇక్కడ వచ్చారు, శిష్యులను అందరూ పిలిచారు. మనం రేపటికి మనం వచ్చి కాలక్షేపం స్టార్ట్ చేస్తామని చెప్పేశారు. ఏం స్వామి, సంప్రోషణ డేట్ ఇచ్చారు కదా, ఆ డేట్ ఇంకా సంప్రోషణమే కాలేదే, సంప్రోషణం కాలేనప్పుడు ఇప్పుడు ఎట్లా మీరు వచ్చి ఇప్పుడు రేపటికే కాలక్షేపం చేస్తామని చెప్తారంట. లేదు లేదు, సంప్రోక్షణం అయిపోయింది అన్నాడు. బాగా వినండి ఈ విషయం, సంప్రోక్షణం అయిపోయింది అన్నాడు. ఎలా సంప్రోక్షణం అయింది? ఏది తాలేదు, హోమం చేయలేదు, ఏది చేయలేదు, సంప్రోక్షణం అయిపోయింది ఎలా మీరు చెప్తున్నారు అని చెప్పి ఆలవందారి దగ్గర ఆ శిష్యులు అందరూ అడుగుతున్నారు. లేదు, ఇప్పుడు మారణేయ నంబి లోపల వచ్చాడు కదా, ఆ పరమ భాగవతుడు తిరువడి లోపల పడింది కదా, అదే సంప్రోషణం అన్నాడు. ఇప్పుడు మనం ఒక్కొక్కరు ఇంట్లోనూ గ్రహప్రవేశం చేస్తాం కదా, ఆవులు తీసుకొస్తాము, ఏదో సుదర్శన హోమం చేస్తాము, ఏదోదో చేస్తున్నాము. ఒక పరమ భాగవతుడు ఆ ఇంట్లో ఆయన తిరువడి పడితే అదే సంప్రోక్షణమని ఎవరు చెప్తున్నారు? ఇని తూయినెరిసేరి ఎదిగట్కిరెవన్ యమునైట్టురెవన్ ఎనయడియాం గదిబెట్టుడయే అని ఆ ఎతిగలికంత ఈశ్వరుడుగా ఉండే ఆ అలవందార్ ఎవరిని? ఆయన శిష్యుడు, ఈయన ఆచార్యుడు లోపల పోయాడు, అప్పుడు సంప్రోషణం చెప్పలేదు. ఈయన తిరువడి ఎప్పుడు దొరుకునా అని మారేనేమరు కాసుకున్నాడు, ఆయన పోయినప్పుడు సంప్రోక్షణం చెప్పలేదు, డేట్ ఫిక్స్ చేయి డేట్ అని చెప్పేశారు. అయితే ఇప్పుడు మారణేయ లోపల పోయిన తర్వాత ఆయన పోయి ప్రదక్షిణ చేసుకుని వచ్చిన తర్వాత సంప్రోక్షణం అయిపోయిందని చెప్పాలంటే ఇప్పుడు శిష్యుడికుండే వైభవాన్ని చెప్పాలన్నా, ఆచార్యుడు శిష్యుడి మీద ఎంత అభిప్రాయం పెట్టుకుంటాడని చెప్పాలంటే ఇదిదా శ్రీవైష్ణవ సంప్రదాయం అంటే వర్ణధర్మాన్ని చూసి కాదు. అట్లాంటి వైష్ణవం, అట్లాంటి పెద్ద గొప్పైన సంప్రదాయం, సామాన్యమైన సంప్రదాయం కాదు. అయితే ఇప్పుడు ఫాలోవర్స్ తగ్గిపోయారు. నేను చాలా శ్రమపడిదా చెప్తున్నాను, చాలా తగ్గిపోయారు. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు కొంచెం వీళ్ళ మాట చెప్తున్నాను చెప్పి కోపం చేసుకో, సెల్ఫిష్గా అయిపోయారు. నాకేం దాంట్లో ఆదాయం వస్తుంది ఇది చెప్పానంటే, ఇప్పుడు ఏం లేదు, ఒక 20 ఉపన్యాసం చెప్పాను కదా, 6 వాటి చెప్పానండి, దీనివల్ల నాకేమంటే ఆదాయం? డబ్బులు వస్తుందా? ఏదో ఓహో అని పేర్లు వస్తుందా? నన్ను అట్లట్లనే బంగారుతో తీసుకొచ్చట్టే వేస్తారంటే ఏమొస్తుంది? భగవంతుని ప్రీతి దొరుకుతుంది. దీనికి పైన వేరే ఏది దొరికినా త్రినీకిత విరించాది నిలంకుశ విభూదయగా రామానుజ పతాంబోజ శమాశైన శాలినగా, దీనిపైన వేరే ఏది వస్తేనో ఆ భగవంతుని ప్రీతి కన్నా విరదన గొప్పది ఉండాలంటే లేదు. ఆచార్య ప్రీతి ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఏం చెప్పాను? తిరుక్కచ్చి నమ్మిలు వింటున్నారు, త్యాగ పెరుమాలు వింటున్నారు, అది రామానుజుల వారిని వింటున్నారు, అంతా దీనికన్నా వేరే ఏం కావాలా? లేదండి మీకు ఏదో సమర్పించే తర్వాత ఉండొచ్చు. అయితే ప్రధానం ఇదే కదా, ఇదా శ్రీవైష్ణవ దర్శనం. అయితే అది ఇప్పుడు తగ్గిపోయింది. నాకు ఏదైనా ఖ్యాతి పూజ లాభానికి చేసేది ఏం దొరుకును దానికి చేస్తారు, నాకు ఏదైనా పేరు వస్తుందా దానికి చేస్తారు, నన్ను ఏదైనా ఈయన స్వామి ఎంత ఎట్లా చెప్పాడు అని కాదు. భగవంతుడి త్రినామం చెప్పేది, భగవంతుడు చేతిని మచ్చిత్తాగా మద్గత ప్రాణాగా బోధయంత పరశ్వరుని అది చెప్పుకునేది ఒక్కొక్కరికి నీ కర్తవ్యం, ఒక్కొక్కరు చెయ్యాల్సింది. శేషత్వ పారతంత్ర్యం ఉండదంటేనే ఆయన పెరుమలు చెప్పుకుంటా ఉండాల్సిందే. కానీ అది చెప్పేదానికే మనకి సృష్టించాడు, కానీ దానికే మనకి జన్మ. కానీ మీరు దేనికి ఏ కేశవం మరరివం చీతోపతీధరం పానీతం సమస్త అచ్యుతపత శ్రోత్రత్రయత్వంతును ముకుంతమాలలో చెప్తున్నారు కులశేఖర ఆళ్వార్. అట్లాంటి ఒక విషయం ఇది. అట్లాంటి మారణే నంబి ఆయన అట్లాంటి శిష్యుడు. ఇలాంటి శిష్య భావం ఈరోజు ఉంటుందంటే కష్టం, చాలా కష్టం. నేను కష్టపడేది అంటే అట్లాంటి శిష్యభావం ఉండాలి. ఆయనకి అంతిమ కాలం వచ్చేసింది. ఇప్పుడు అద్దా కథ. ఇప్పుడు ఆయనకి అంతిమ కాలం వచ్చింది. అంతిమ కాలం వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు? స్వామి, మా బంధువులందరూ వైష్ణవులు కాకుంటే అందువల్ల నాకు భయంగా ఉండదు. నా అంతిమ కాలంలో నేను పోయానంటే నా తిరిమేనిని, నా శరీరాన్ని వాళ్ళు తాకుతుంటారా అని ఒక భయం ఉండదంట. ఒక వైష్ణవుడు అవైష్ణవుడి దగ్గర సంబంధం ఉండకూడదు. సంబంధం ఉండకూడదంటే ఎట్లా స్వామి? ఇప్పుడుండే కాలంలో
అందులో వైష్ణవులు కావాలంటే ఏం తెలుసుకోవాలా? ఇట్లనే కూర్చుండాలా? వాళ్ళు గేట్ కింద లోపల తెరుచుకుని లోపల తలుపు తెరిచి లోపల వచ్చేటప్పుడు స్వామి మీరు వైష్ణవుడా? కాదంటే మీరు అట్నే పోండి, నేను చేరను. మీరు వైష్ణవుడా? అవునండి, లోపల రండి అని ఇలాగ చెప్పన వద్దండి. ఈ కాలం అవద్దా? అటంటే ఇక్కడ వైష్ణవ సంబంధం అంటే ఏమి అర్థం అంటే, మనం అనుకుంటాము అన్నీ చేసుకోవచ్చు, అయితే మాట్లాడేటప్పుడు శాస్త్ర ప్రక్రియలో మాట్లాడాలి. అట్లాంటి మాటలు వాళ్ళ దగ్గర రాలేదా, వాళ్ళ దగ్గర నుంచి పక్కకు వచ్చేయాలి, వాళ్ళ దగ్గర ముట్టుకోకూడదు, వాళ్ళ సంబంధం అక్కర్లేదు. అదిగా చెప్పింది. కానీ వాళ్ళ దగ్గరికి వాళ్ళు వస్తేనే అట్లనే పరిగెత్తా పో, వాళ్ళ దగ్గరికి పోబాక అని అట్లా చెప్పాలి. ఎందుకు చెప్తానంటే ఆ సంబంధం లేదు అని చెప్పి ఈయన చాలా శ్రమపడ్డాడు. అది కాకుండా అంతిమ కాలం వచ్చేసిందేనే ఏం చేయాలా అంటే ఆలవందారు పొయ్యోడు పరంపదంకి, ఈయన పరంపదం పోకముందే ఆలవంద ఆ పరంపదం పొయ్యాడు. మారణేనంబి ఉన్నప్పుడు రామానుజుడు వారు ఉన్నారు అప్పుడు ఈ శ్రీరంగంలో. అప్పుడు రామానుజుడు వారి దగ్గర వచ్చి మారణేనం వచ్చి చెప్తారు, స్వామి నాకు అంతిమకాలం వచ్చేసింది, నీ ఏం చెయ్యాలో నాకు భయంగా ఉండదు భయపడబాక 6 వార్తలు చెప్పాడు కదా. దేహావసాని ముక్తి స్యాత్ చెప్పినారు కదా. అది కూడా వరాగ పెరుమాలు చెప్పినారు కదా. స్థితే మనసు స్వస్థస్తే శరీరే సతియోన్నరగా జాతితార్మే స్మృతిస్మర్త విశ్వరూపంచ మామచం తసస్వం మ్రియమానంతో కాష్టపాషాణ సన్నివం అగం స్మరామి మద్భక్తం నయామి పరమాం గతిం. నన్ను జ్ఞాపకం పెట్టుకొని వాడు తీసుకుపోతాడని చెప్పాడు కదా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? భయపడాల్సిన పని లేదని చెప్పి మారణేనంబికి పెద్ద ఆయన ఏజ్లో చెప్తున్నావు, ఆయన పెద్ద ఆయన. అయితే రామానుజు వారు కొంచెం చిన్నోడు అయినా కూడా ఈయనకి సన్యాసం కదా, సన్యాసి నుంచి ఈ ప్రకారం ఆయన చెప్తారు. చెప్పిన తర్వాత ఉండొచ్చు స్వామి వాస్తు ఉందా, అయినా కూడా ఆయనకు ఒక భయం వచ్చింది. ఏం భయం అంటే అప్పుడు పెరియనమ్మిని దగ్గర పోయి సేవిస్తారు, కింద పడి దండం పెట్టుకుంటారు. దండం పెట్టుకొని పెరియనమ్మిలో ఒక ప్రార్థన పెడతారు మారణేనంబి. ఏం ప్రార్థన అంటే, నేను వైష్ణవుడు అంటే సామాన్య వైష్ణవుడు కాదు, ఆలవందార్ తిరువడి సంబంధం ఉండే వైష్ణవుడు. ఇదా గొప్ప. మన వైష్ణవుడు అంటే ఎట్లా దాంట్లో ఒక అహంకారం వచ్చునంటే రావచ్చు. స్వామి అహంకారం కూడదని చెప్పారంటే సాత్విక అహంకారం కూడు, రాజస అహంకారం తామస అహంకారం. ఆ రోజే నేను చెప్పిన 4 రోజుల ముందే. అప్పుడు ఇది సాత్విక, ఈ ఆచార్యుడికి నేను శిష్యుడండి అని చెప్పి ఇట్లా చెప్పుకోవచ్చును. నేను శిష్యుడు, నేను ఎట్లాంటి ఆచార్యుడికి నేను శిష్యుడు అని గొప్పగా చెప్పుకోవచ్చు. అది అహంకారం కాదంటే కాదు, సాత్వికమైన అహంకారం అంటారు. అట్లాంటి ఆచార్యుడికి నేను శిష్యుడుగా ఉండేసేనే నాకు ఈ శరీరం పోతుంది కదా, ఇక్కడ పడిపోతుంది, ఈ ఆత్మ శ్రీవికుడిని పోయి కైంకర్యం చేయబోతుంది. అయితే ఇక్కడ మన యాగం చేసేమంటే దాంట్లో ప్రోఢాసనం దాని యాగ ఫలితం ఉంటుంది కదా. ఆ ప్రోఢాసనం ఎవరికి ఇవ్వాలా? దేవతలకు ఇవ్వాలి. పైకుండే దేవతలకి ఎంత ఇవ్వాలా? ఆ దేవతలకు ఇవ్వకుండా ఆ ఆవిర్భాగాన్ని తీసుకుపోయి ఒక కుక్క తీసుకుందనుకోని ఎంత కేవలం. అందుకదా కుక్కలు గుళ్ళంతా చేస్తారు. అటైతే కుక్క అంటే చిన్న హీనమని కాదు, ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క స్వభావం ఉండాలి. ఆ జంతువులుగా చేర్చాలని చెప్పి శాస్త్రం చెప్తుంది. పిల్లి లోపల చేర్చచ్చు, కుక్కని చేర్చకూడదు శాస్త్రం చెప్తుంది. అది ఏమనేది తర్వాత చూసుకుంటాం. ఎందుకంటే అట్లా ఉన్నప్పుడు ఈ దేవతలకు పోవాల్సిన ఈ ప్రోడాసన్, ఈ ఆవిర్భాగం ఎవరో తీసుకున్నారంటే ఈ శరీరం అభాగ్యులు అవైష్ణులు తాకకూడదు. ఏమిటి నేను బయలుదేరిపోతాను, నాకేం తెలవదు. అందువల్ల ఈ అవైష్ణవులు తాకకుండా నువ్వుదా చూసుకోవాలా. ఎవరిని చూసి చెప్తున్నారు? మారణేనంబిని చూసి ఈ మాట మారణేనంబి పెరియనంబిని చూసి ఈ మాట చెప్తున్నారు. ఎందుకంటే ఈ జీవాత్మ నేరుగా నంబిన వాళ్ళ తిరువడికి పోవాల్సింది. అవైష్ణవులు ఈ శరీరాన్ని తాకూడదు. అవైష్ణవులు ఏమంటే ఇది నువ్వుదా చూసుకోవాలా. పెరియనంబి స్వామి నువ్వుదా చూసుకోవాలి అంటే, నాకు ఈ శరీరం ఆలవందారు ఇచ్చిన శరీరం, ఆయన తాకిన శరీరం, ఆయన అనుగ్రహించిన శరీరం, ఆయన ద్వారా పెరిగిన శరీరం. అట్లా ఉన్నప్పుడు ఈ శరీరం ఇంత గొప్పది. ఈ శరీరం జ్ఞానీతు ఆత్మైతు మేమతం అని చెప్తారు గీతలో. అంటే శరీరం జ్ఞానిని విగ్రహత్తోడు ఆదరిక్కమంటారు. అంటే ఒక భక్తుడు అంటే ఆ భక్తుడు శరీరం కూడా ప్రీతి అంట భగవంతుడికి. ఎందుకు స్వామి భక్తుడు శరీరం ప్రీతి అంటే, నమ్మాళ్వారిని శరీరం ద్వారా తీసుకుపోవాలని అనుకున్నాడు కదా పెరుమాళు. అనగా నమ్మాళ్వారిని చెప్పి పడద్రంగా ఉండుకొని కాదు, శాస్త్ర సమ్మతమే కాదు, నువ్వు ఎలా తీసుకోపోతావో శరీరం ఇక్కడ పడాల్సిందే, ఆత్మ పైకి పోవాల్సిందే, కానీ శరీరంతో నేను రాను అని చెప్పి పెడద్రంగా పెట్టుకొని దాని తర్వాత సరే నీ చెప్పిన ప్రకారం చేస్తా అని చెప్పి నమ్మాళ్వారికి స్వామి
పెరుమాళ్ళు అలాగా చేశాడు. అప్పుడు శరీరం మీద ఎంత ఏమిటే ఈ శరీరమే కదా కడా శరీరం, దీనికి పైన శరీరం లేదే. ఒక శ్రీ వైష్ణవుడికి అంతిమ స్మృతి వర్జనం దేగావసానే ముక్తి స్యాద్, రెండు చూసాం కదా, 4వ వార్త 5వ వార్త. అప్పుడు అంతిమ శరీరం, ఈ అంతిమ శరీరం కదా, ఈ శరీరం కదా శరణాగతి చేసింది, ఈ శరీరం కదా మోక్షానికి పోయేదనుకునే అన్ని ప్రయత్నాలు చేసింది. ఎట్లాంటి శరీరం నాకు కావాలా అని చెప్పి భగవంతుడు దాని మీద ప్రీతి పెట్టుకుంటాడు. అట్లా ప్రీతి పెట్టుకున్న ఆ అంతటి పవిత్రమైన శరీరాన్ని ఒక అవైష్ణవులు తాకారంటే అది కుక్క తాకినట్టు అయిపోద్ది. అందువల్ల ఇది లేకుండా చూసుకో అని చెప్పి ప్రార్థన పెట్టుకుంటారు. ఎవరి దగ్గరికి? పెరియ నంబిల దగ్గరికి ప్రార్థన పెట్టుకుంటారు. పెరియ నంబులు ఉన్నారు, అప్పుడు రామానుజుల వారు ఉండారు. రామానుజుల వారి దగ్గర ప్రార్థన పెట్టచ్చు అంటే పెట్టనవదు, ఆయన సన్యాసి, అందువల్ల ఆయన దగ్గర ప్రార్థన కాదు. అందువల్ల పెరిగిన గ్రహస్థుడు కాబట్టి ఆయన దగ్గర ప్రార్థన పెట్టేశాడు. పెరిగినంబులు అవును వాస్తు ఉందా, ఎంత కైంకర్యం మన ఆచార్య అంటే వీళ్ళిద్దరూ సబ్రహ్మచారి అంటే మనం భాషలో చెప్పాలంటే క్లాస్మేట్స్ అని చెప్పిన ఒకే క్లాస్లో చదివారండి. ఆ ప్రకారం వీళ్ళు ఆచార్యుడు ఎవరు ఆలవందారు, అదే ఆచార్యుడు ఈయనకిన ఆచార్యుడు ఆలవందారు. అప్పుడు వీళ్ళిద్దరూ ఒకే క్లాస్తోనే మారనే నంబి, కానీ ఆయన బ్రాహ్మడు ఈయన బ్రాహ్మడు కాదు, అది వేరే విషయం. అయినా కూడా వీళ్ళిద్దరూ ఒకే ఆచార్యుడికి శిష్యులతోనే. అందువల్ల ఏం చెప్తారు, వాస్తు ఉందా, నువ్వు ఆలవందారు తిరువడి సంబంధి, నేను ఆలవందారు తిరువడి సంబంధి, అందువల్ల నీకు అలాంటి ఆప్తి రాకూడదు, ఈ శరీరం కుక్క తినకూడదు, అవైష్ణవాలు తాకూడదు అని చెప్పి నువ్వు చెప్పింది సరియే, నేను చూసుకుంటాను. ఆయన మాట ఇచ్చేసాడు. సరే మాట అయిపోయింది. దాని తర్వాత ఇట్లే ఉన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత ఆయన బయలుదేరిపోయాడు శ్రీవైకుంఠానికి. ఆలవందారు తిరువడిని పట్టుకొని ఆలవందారు ధ్యానం చేసుకొని అక్కడ పోయి ఆచార్య కైంకర్యమే చేస్తున్నారు. ఇది అయిపోయింది. అప్పుడు తిరుక్కచ్చి ఈ పెరియనంబి దగ్గర ఈ మాట చెప్పారు కదా, వీడికి ప్రాణం పోయింది, శరీరం ఇక్కడ ఉండాలి, ఆ శరీరానికి అంతిమ క్రియలన్నీ చేయాల. ఆయన ఏం చెప్పాడు, అవైష్ణవాలు తాకూడదు, నా బంధువులందరూ నా ఫ్యామిలీ ఉన్నట్టు అందరూ అవైష్ణవాళ్ళు, ఎవరు వైష్ణవాలు లేదు. ఇప్పుడు ఈ చెప్పే ఈ చరిత్రం మీ ఒక్కొక్కరికి ఇది వచ్చి అట్లనే ఫాలో అయ్యేట్టుగా ఉంటుంది. అయితే ఇది ఫాలో అవ్వచ్చునా అవ్వకూడదా అని మీరుదా థింక్ చేసుకోవాలి. అట్లా ఉన్నప్పుడు ఈ అవైష్ణవుడిని ఈ అవైష్ణవుడు తాకూడదు. అందువల్ల ఆయన ఏం చేశాడు, అప్పుడు అంతిమ క్రియ సంస్కారంతో చేయాలి కదా, శరీరం పోయింది, ఆత్మ బయలుదేరిన తర్వాత ఆ సంస్కారానికి పేరుదా శ్రీచూర్ణ పరిపాలన సంస్కారం అని పేరు. ఒక శ్రీవైష్ణవుడు ఆచార్య సంబంధం తీసుకొని అడియేన్ రామానుజదాసని అనే ఒక ప్రక్రియలో వచ్చేసాడంటే ఆయనకి ఈ శరీరం కింద పడిపోయిన తర్వాత ఆయన ఆత్మ శ్రీవైకుంఠం పోయిన తర్వాత ఈ శరీరానికి ఉండే గౌరవం ఇచ్చేద్దా శ్రీచూర్ణ పరిపాలన కైంకర్యం. ఆ ప్రక్రియ ఆ సంస్కారాలు చెయ్యాలి. ఎవరికి సమాషణమైందో ఎవరికి పంచ సంస్కారం అయిందో వాళ్ళకి చేసే కావాలా. ఇది శ్రీవైష్ణవ సంప్రదాయ సిద్ధం. ఇప్పుడు ఇదే ప్రకారం ఇప్పుడు మారనేని బిగి చెయ్యాలా. ఆయన పరమశ్రీ వైష్ణవుడు. ఆలవందారు సూచి సంప్రోక్షణ అయిపోయిందని ఒక మాట చెప్పాలంటే ఆ మారనేని వంది వైభవం ఎట్లాంటి వైభవం చెప్పాలి. అంత వైభవం ఏమంటే ఆయన శిష్యులు ఎన్నో బ్రాహ్మణులు ఉండారు, వాళ్ళు ఎన్నోసార్లు లోపల వచ్చి ఈయన లోపల పోయారు కదా, అప్పుడు సంప్రోక్షణ అయిపోయిందని చెప్పచ్చు కదా. ఎంతనో బ్రాహ్మణులు లోపల వచ్చారు కదా, సంప్రోక్షణ అయిపోయిందని చెప్పచ్చు కదా, చెప్పలేదే. ఆయన ప్రకారం ఏమి అప్పుడు శిష్యుడని ఒక లక్షణం పూర్ణంగా ఉండేది ఎవరు ఆయనకి. ఎంతదా బ్రాహ్మడు ఏ తిరుకోషి నెంబరు ఉండారు, తిరుమాలయాండ ఉండారు, తిరుమల నంబి ఉండారు, పెరియ నంబి ఉండారు. వీళ్ళంది ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ ఆయన కొడుకు, ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ అరయ్య ఆయన కొడుకు, ఆయన ఒక శిష్యుడే. ఆయన్ని పిలిచి నువ్వు లోపల పోయేసినా సంప్రోషణ అయిపోయింది చెప్పచ్చు కదా, చెప్పలేదే. ఏం స్వామి ఈయన ఒక బ్రాహ్మడు లోపల పోతే కదా చెప్పాలా, ఒక అబ్రాహ్మడు లోపల పోతే సంప్రోషణ అయిపోయిందని చెప్తానంటే అదిదా శ్రీవైష్ణవ సంప్రదాయం. ఇది మీరు బాగా ఆలోచించి ఇది పైకి చెప్పాలైతే సదస్సులో కొన్ని విషయాలుదా చెప్పనవద్ది, అన్నీ చెప్పను కాదు సదస్సులో అలాగే చెప్పను కాదు. ఆ కాలం అయితే ఇది చెప్పచ్చు, ఈ కాలం కొంచెం జాగ్రత్తగానే మాట పెట్టాలి. ఏమంటే ఇది ఈ మాట అనేది వెనకాల పోద్ది, రికార్డ్ అయిపోయి తర్వాత ఎన్నో మందుల దగ్గరికి పోద్ది, ఇప్పుడే ఎన్నో మందులకు పోతూనే ఉంటుంది.
అయినా కూడా అది తప్పైన అభిప్రాయం. ఇప్పుడున్న కాల పరిస్థితిలో కొన్ని మందిని ఏం చేసుకుంటానే వాడు అవిష్టములుగా ఉండి ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు, దీనికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు అని వద్దు. ఎందుకంటే ఎవరు సమాషణం చేసుకున్నారో, ఎవరు శ్రీ వైష్ణవ లక్షణంతో ఉన్నాడో వాళ్ళకిదా ఇది అర్థమవుతుంది. ఎందుకు చెప్తాను, అందుకుదా రహస్య గ్రంథాలు వినాలంటేనే సమాషణ అయినోళ్ళకిదా చెప్పాలని చెప్పి శ్రీ వైష్ణవ సంప్రదాయమే చెప్తుంది. ఎందుకంటే వాళ్ళకిదా ఈ బుద్ధి వస్తుంది. సరే, అది ఉన్నాయి. అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు ఈయన బయలుదారి పోయాడు కదా, ఇప్పుడు ఈయన సంస్కారం చేయాలి. శ్రీచూర్ణ పరిపాలన సంస్కారం చెయ్యాలి కదా. ఆయన అడిగిన ప్రకారం ఈయనకి అదే గుర్తుండదు. హిరణ్యకి నేరుగా పోయాడు, పూర్ణంగా చేశాడు. ఎట్లా చెయ్యాలనో బ్రహ్మమేధ సంస్కారంని పేరు. బ్రహ్మమేధ సంస్కారం అంటే పెద్ద విద్యుత్తుడు, మహాపండితుడు, చతుర్వేది అంటారు. అట్లాంటి చతుర్వేది మహాపండితుడు పెద్ద విద్యుత్తుడికి వాళ్ళకిదా బ్రహ్మమేధ సంస్కారం చేస్తారు. అట్లాంటి బ్రహ్మమేధ సంస్కార ప్రక్రియలో ఈయనకి ఆ చీచూర్ణ పరిపాలన కైంకర్యం అనే ఒక కైంకర్యాన్ని పూర్ణంగా పెరియనంబులైన ఒక బ్రాహ్మడు అబ్రాహ్మడైన ఒక మారణ నంబికి చేసేసాడు. పూర్ణంగా ఎంత ఉదయం పోయి సాయంకాలం దాకా పూర్ణంగా చేసి ఆ సంస్కారం చేసి నేరుగా కావేరికి పోయి అక్కడ పోయి స్నానం చేసుకుని అయిపోయింది కదా. ఎట్లయినా శరీరం వచ్చి ఆ శరీరం వచ్చి అచిత్తుదా, అది చిత్తు కాదు, అచిత్తుదా. అయితే ఆ శరీరం ప్రేతం అంటారు. ఎట్లయినా అది అంతే కదా. అందులో నేరుగా కావేరికి పోయి స్నానం చేసుకొని అక్కడి నుంచి నేరుగా ఆయన తిరుమలకి వచ్చేసాడు, పెరిగినప్పుడు వచ్చేసాడు. ఇప్పుడు ఈ ఊరోళ్ళు గమ్ముగా ఉంటారా? ఇది జరిగింది ఎప్పుడు? 1000 సంవత్సరం ముందు. ఇప్పుడు జరిగింటేనే అరుస్తారు. ఏమండి ఆయన బ్రాహ్మడు? ఎవరండి ఆయన? ఏ జాతి? ఆ జాతికి పోయి ఈయన పోయి తాకేసి వచ్చిన్నాడు, ఆయన పోయి చేశాడు. ఏమండి ఆయన బ్రాహ్మడు? ఈ కాలమే చెప్తారు. ఆ కాలం ఇంకా అడగాల. ఊరంతా ఒకటి అల్లోల పడిపోయింది. ఏంది రామానుజుల వారికి ఆచార్యుడు ఆయన ఇట్లా చేసేసాడే, ఏం బ్రాహ్మణుడు లేకుండా ఒక మారణేన్న బిగిపోయి ఆయన్ని తాకి, అది ప్రేతాన్ని చచ్చిపోయిన తర్వాత ఆయన్ని తాకి ఆయన కైంకర్యం చేసేస్తున్నాడే. ఏమంటే ఈయన బ్రాహ్మణుడు, ఆచార్య పురుషుడు వేరే. అది కాకుండా ఆలవందాలు శిష్యుడు వేరే ఉంటారు. ఆలవందాలు అంటే ఒప్పుకుంటున్నాడు అని కొన్ని మందిని మాట్లాడుతున్నారు. ఆయన ఒప్పుకున్న వల్ల సంప్రోషణం అయిపోయిందని వేరే చెప్తున్నారు. అదంతా లోకం భరించదు. లోకం ఇట్లా మాట్లాడుతుంది, ఓహోని మాట్లాడుతుంది. ఆయన చేసింది న్యాయం కాదే. మన వర్ణ ధర్మాన్ని అట్నే పాడు చేస్తున్నాడే. బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణుడికి ఉంటే ధర్మమేమి? ఆ ధర్మం ప్రకారం ఉండద్దా? ఎవడికో ఒకడికి చేస్తున్నారే. ఈ ప్రకారం లోకం మాట్లాడుతుంది. అయితే ఇట్లా మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్ని మందిని ఏం చేశారు, నేరుగా రామానుజుల వారి దగ్గర వచ్చేసారు. వచ్చి, ఏం స్వామి మీ ఆచార్యుడు ఇట్లా చేశాడు, ఈ ప్రకారం చేశాడే, ఇట్లంతా చేయొచ్చా? నువ్వు చెప్పకూడదా? నువ్వు ఎట్లాంటి వైభవం నీకు ఉండాలి? సన్యాసం తీసుకుని జీరుగా వండుకొని ఈ శ్రీరంగశ్రీని ఎంత బాగా నువ్వు పెద్దగా గొప్పగా తీసుకుని వస్తున్నావు. ఇట్లాంటి స్టైల్లో పోయి వర్ణాశ్రమ ధర్మమే అట్నే పాడైపోయేట్టుగా ఈయన ఈ కార్యం చేసి ఉండాడే, ఈ సంస్కారం చేసి ఉండాడే, ఈ ప్రకారం చేయొచ్చా? మీరేం చెప్పకూడదా? ఈ ప్రకారం చేయొచ్చా? ఆయన అడగాల. ఒకటే తగువులు, ఊర్లో ఒకటే తగువులు. స్వామి వాళ్ళకి తెలుసు, రామానుజు వాళ్ళకి ఆయన ఏ ప్రక్రియలు చేస్తున్నాడు. ఏమంటే ఆయన ఈయన పెట్టుకోనే కదా అడిగాడు. అన్నీ తెలుసు. తెలిసినా కూడా అట్లనా, ఏమో తెలియనట్టు మాట్లాడుతాను, అట్లనా ఆయన చేసేసాడా? సరే రండి, మన అందరూ ఆయన దగ్గరే అడుగుతాం. ఈయన్నే దానికి సమాధానం చెప్పిండొచ్చు. ఆయన ఎందువల్ల చేసాడు, ఎట్లా చేసాడు, శ్రీ వైష్ణవ సంప్రదాయమేమి, ఈ ప్రకారం ఎందులో చేసిన ఈయనే చెప్పిండొచ్చు. అన్నీ ఈయనకి తెలుసు. అంటే ఈయనకి అన్నీ చెప్పిండాడు. ఈయనకి చెప్పింది కంప్లీట్గా శాస్త్రమేమి, శాస్త్ర ప్రకారం నాలాయ దివ్యప్రబంధ ఆళ్వారు చెప్పిన ప్రక్రియ ఏమి అన్నీ చెప్పినాడు. అన్నీ ఈయనకే తెలిసి కూడా చెప్పిండొచ్చు. అయితే ఈయన నా దోటి ద్వారా చెప్పినంటే వాళ్ళు ఒప్పుకోరు. ఎవరు చేశారు వాళ్ళ ద్వారా చెప్పాలా అని చెప్పి వాళ్ళందరినీ శిష్యులు అందరినీ తీసుకుపోయాడు. నేరుగా పెరియనంబి తిరుమలకి తీసుకుపోయాడు. తిరుమల తీసుకుపోయాడు. కింద పడి దండం పెట్టాడు. ఆయన ఆచార్యుడు కదా, దండం పెట్టుకున్నాడు. దండం పెట్టుకొని అక్కడ మాట్లాడుతున్న స్వామి రామానుజుల వారు, స్వామి అడియన్ దాసన్, అడియన్ రామానుదాసన్, అడియన్ వేదమార్గ ప్రతిష్టాపనం చేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తుందా ఉన్నాను. ఆ వేదమార్గం ప్రతిష్టాపనం చేయాలని. అయితే దాన్ని వదిలేసి మిగతా అంతా మీరు చేసినట్టుగా
ఈ లోకం అభిప్రాయపడుతుంది. అయితే నేను వేదమార్గ ప్రతిష్టాపనం చేస్తున్నాను, మీరు దాన్ని వదిలేసి వేరెక్కడికో పోతుండగా లోకం అభిప్రాయపడుతుంది. అందువల్ల దీనికి సమాధానం దేవరిదా చెప్పాలా అని చెప్పి ఈయన అట్లా అడిగాడు. అడిగిన తర్వాత నవ్వు వచ్చేసింది పెరియనబికి. రామానుజ, ఇది నువ్వు అడుగుతున్నావా? ఈ మాట నువ్వు అడుగుతున్నావా? అడగచ్చా? నువ్వు అడుగుతున్నావా అన్నాడు. నీకు తెలవదా? లేదు నేను అడుగుతున్నా అంటే వీళ్ళంతా అడుగుతున్నారు స్వామి, వీళ్ళు అడుగుతున్నారే, దానికి సమాధానం చెప్పాలి కదా. నే అడిగేది ఉండి అడగకుండా ఉండేది వేరు. అయితే వీళ్ళు అడుగుతున్నారే, నీకు తెలిసి అడుగుతున్నావా తెలవకుండా అడుగుతున్నావా? అది నాకు మొదలు సమాధానం చెప్పు. నీకు తెలిసి అడుగుతున్నావా తెలవకుండా అడుగుతున్నావా? ఇలాంటి చేసేది తప్పు అని చెప్పి అడుగుతున్నావా, లేదు చేసింది సరిని అడుగుతున్నావా, ఏదో చేసేసారు అని అడుగుతున్నావా? అది చెప్పు. నీకు లేదు స్వామి, నేను ఏం చెప్పే పరిస్థితులు లేదు, దేవరి ఏం చెప్తున్నారో దాన్ని నేను వినే పరిస్థితులుగా నేను ఉండానే కానీ వేరే ఏం పరిస్థితి లేదు. రామానుజ, ఈ మాట నువ్వు చెప్పకూడదు. వేదాంత పూర్తిగా నీకు చెప్పించాను. వేదాంతం పూర్తిగా చెప్పించింది కాకుండా దాంతో నిలిపి ఉంటినంటే నీ ఈ మాట చెప్పేది న్యాయం. దాని తర్వాత నీకేం చెప్పించాను తెలుసా? ద్వయం అర్థం చెప్పాను, తిరుమంత్ర అర్థం చెప్పాను, చర్మశ్లోక అర్థం చెప్పాను. దాని తర్వాత ఇదన్నీ ఆళ్వార్లు పాశురంలో ఎట్లట్లా తీసుకొచ్చారు అదన్నీ చెప్పాను. ఇదన్నీ చెప్పిన తర్వాత శాస్త్రం ఒకటే చెప్పి ఉంటేనంటే నువ్వు అడిగిన మాట నేను ఒప్పుకుంటాను. శాస్త్ర తాత్పర్యమైన తిరుమంత్రమేమి, ద్వయమేమి, చర్మశ్లోకమేమి అది నీకు చెప్పించున్నానే. అది నాది ఎట్లా చెప్పించాను? ఆళ్వార్లు పాశురం ద్వారా చెప్పించాను. అప్పుడు ఆళ్వార్లు పాశురం ద్వారా చెప్పించినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు వైష్ణవుడిగా ఉండాలంటే బ్రాహ్మణుడిగా ఉండాలని అర్థమా? అట్లా అర్థం కాలే. అట్లా అర్థమైపోయిందంటే మొదట మన ఆళ్వార్ని వదిలేయాలి. ఆళ్వారు బ్రాహ్మణుడు కాదా, నమ్మాళ్వారు. అది కాకుండా తిరుమంగియాడు వేరు, కళ్ళర్ ఆయన వేరు జాతి. ఎవరు తిరుపానాడు ఎట్లాంటిది, పంచమ కులం. ఇట్లా వాళ్ళంతా తీసుకోకూడదే, వాళ్ళు తీసుకున్నారే. ఆళ్వార్లు పాశురాలతోనే ప్రధానంగా ఉంటుంది. అది కాకుండా ఆ ఆళ్వార్లు పాశురాలు భగవంతుడే వింటున్నాడే. రాపత్తి ఏమి పగుల్పత్తి ఏమి ఇదంతా వాళ్ళ ప్రకారం వేదాంతను శాస్త్రం వింటున్నాడా? లేదు. అప్పుడు ఎంత గొప్పది ఆళ్వార్లు పాశురం ఏం చెప్తుంది? பயிலும் சுழலி மூர்த்தியை பங்கைய கண்ணனை பயிலையினியனம் பாக்கடல் சேர்ந்த பரமனை பயிலும் திருவுடையார் எவரேலும் அவர் கண்டீர் பயிலும் திறப்படகோடு எம்மை ஆளும் பரமரே பயிலும் திருவுடையார் ఎవరేலும் ఆళ్వార్ పాసురం. ఏంటంటే భగవంతుడికి భక్తుడిగా అయిపోయాడుంటే ఆ భక్తుడికి నేను భక్తుడు కాదు, ఆ భక్తుడికి 7 జన్మాలు 7 భక్తులు వస్తారు కదా. దాని కింద తోసుకొస్తే ఎవడు 7వది వస్తున్నాడో దాని కిందనే వాడికి భక్తుగా ఉంటాను. అట్లాంటి వాడికి నేను భక్తుడుగా ఉంటాను. అదా పయిలం తిరువడయార్ ఎవరేలం అవరగండీర్ పయిలం తిరప్పడేదోడు ఎమ్మ ఆలం పరమరే. అట్లాంటి వైభవం ఆళ్వార్ చెప్పింది అది అబద్ధమా? రెండోది ఇది వచ్చి 3వ పత్తు తిరువామి, 3వ పత్తు 7వ తిరువామిడి, ஆனாக 8వ பத்து 10వ திருவாழி நெடுமார் கடுவை செய்வேன் போல் அவனை கருதவஞ்செத்து தடுமார் டட்டஜீக்கதிகள் முற்றும் தவிர்ந்து சதிர் நினைந்தால் கொடுமாவினையேன் அவன் அடியாரடியே கூடும் இதுவல்லால் விடுமார் என்பதந்தந்தோ వియన్మూ ఉలగ పెరినమే అని చెప్పి ఆళ్వారు వాళ్ళే నాకు స్వామిలు, వాళ్ళే మాకు అంత, వాళ్ళే భోక్త, వాళ్ళే భోగ్యం ఇదన్నీ చెప్పిన తర్వాత ఇదంతా ఏమి సముద్రంలో ఏదో అలలు వస్తుందే, అలలు వచ్చినప్పుడు ఆ సముద్రంలో అలలకి ఏదో అర్థం ఉండదా? ఆ ప్రకారం ఈ ఆళ్వార్లు పాసురానికి అర్థం లేదంటావా? ఏదో వాళ్ళు పాసురాలు పాడిపోయారు, దానికంతా ఏం అర్థాలు ఎంత ఏం లేదండి, ఏం అర్థం లేదు, ఏదో అని చెప్పి అడుగుంటావా? అది కాకుండా తిరుమంగయాళ్వారు ఒక పాసురం కంచోర వెంగురుది, ఆ పాసురంలో ఏం చెప్తున్నారు? తన్చేర ఎన్బెరుమాన్ తాళ్ తొడువార్ తాళినై ఎన్ తలమేలవే. తన్చేర ఎంబెరం తిరుచేరయును దివ్యదేశం పంచచార క్షేత్రం పేరు. ఆ పంచచార క్షేత్రంలో ఆ తిరుచే శారనాథ పెరుమాళ్, ఆ శారనాథ పెరుమాళ్ ఎవరు సేవిస్తారో తన్చేర ఎంబెరుమాన్ తాళ్ తొడువార్, ఆ సారనాథ పెరుమాళ్ ఎవరు సేవిస్తున్నారో వాళ్ళు సేవించే తిరువడి నా తలకాయ మీద ఉంటుంది. చెప్పింది ఎవరు? తిరుమంగి ఆళ్వారు. అప్పుడు ఇదంతా ఒక ఎట్లాంటోడు
ఇదంతా వచ్చి ఊరికి మాట కోసం చెప్పారా? ఇదే పాశురం కాదా? ఏదో సముద్రంలో అలలు వచ్చినప్పుడు ఆ శబ్దానికి ఏం అర్థం లేదు, అదే ప్రకారం దేనికి అర్థం లేదా? అదే నన్నాద బాలవరను ఒక పాసురం పాడారా, దానికి అర్థం లేదా? అర్థం లేదును అని అనుకున్నావంటే నేను చేసింది తప్పు అని చెప్పు. కొంచెం బాగా వినాలి మీరు. ఏమంటే ఈ విషయాలన్నీ కొన్ని మందులు తప్పైన అభిప్రాయం తీసుకుంటున్నారు. అయితే అట్లయితే వర్ణాశ్రమ ధర్మం లేదా స్వామి? లేదంటే ఉన్నది. వర్ణాశ్రమ ధర్మం లేదని చెప్పలేదు, ఆత్మకు లేదుందా చెప్తున్నారు. కానీ శరీరానికి ఉండదు. శరీరానికి ఉన్నదంటే ఇప్పుడు బ్రాహ్మడు ఏదో కార్యం చేస్తున్నాడు, అక్కడ పోయి శూద్రుడు నేను కూర్చుంటాను, ఓ ఇప్పుడు కాలక్షేపంలో చెప్పారండి, 6 వార్తలో 6 శాతం రోజు చెప్పారండి, నేను కూర్చుంటాడా? అది కాదు, అది కాదు. అది శరీర ద్వారా. ఇప్పుడు ఆడి అని చెప్పేది ఆత్మ ద్వారా. ఆత్మ ద్వారా ఈ విధమైనది ఆళ్వారు ఆత్మ ద్వారా. అదని ఆత్మ ఆళ్వారు శరీరం తీసుకోలేదే. ఇప్పుడు మారణే నంబికి ఇప్పుడు క్రియ ఇది చేశారు, సంస్కారం చేశారు కదా. ఆ సంస్కారం చేసిన దానికి శరీరానికి చేసినా కూడా ఆ శరీరాన్ని అదన ఆత్మ ఉనింది. ఆ శరీరం దాన్ని శనాయి చేసింది. ఆ శరీరం దాన్ని ఆలవంద తిరువడిని పట్టుకుంది. ఆ శరీరం దాన్ని ఏంది పూర్తిగా అన్ని కైంకర్యం చేసింది. అందువల్ల ఆ శరీరానికి ఉండే గౌరవాన్ని ఆయన ఇచ్చాడే. కానీ అట్టయితే ఆలవందారు ఆ వారణాన్ని మీ ఇంట్లో పోయి కూర్చొని నేను బ్రాహ్మడు, ఆయన కూడా మీ ఇంట్లో నేను కూర్చొని భోజనం చేస్తాను, అట్లా లేదు. బాగా తెలుసుకోవాలి. ఏమిటే ఇది ఏ ప్రకారం పోవాలనేది తెలుసుకోవాలి. కానీ ఓ వీళ్ళు శాస్త్రానికి తప్పుతుగా చెప్తున్నారు అని తప్పైన అభిప్రాయం చెప్పకూడదు. ఆత్మ ద్వారా అట్లా ఉన్నప్పుడు ఎవరు ఏ జాతిలో పుట్టినా ఏమి, ఎవరు వైష్ణవులతో చూడాల. దీనికి ఒక పాశనం. కులంతాంగు శాతిగల్ நாளிலும் கீழிருந்து எத்தனை நலந்தானிலாத சண்டாளர்களாகிலும் வளந்தாங்கு சக்கரத்தன்னல் மணிவண்ணர் காலண்டி உள்கலந்தார் అడియార్ తమ్ అడియార్ ఎమ్మడిగలే. పరమ భాగవతుడు మరణే నంబి ఆయనకి సంస్కారం చేసింది తప్ప 4 కులాలు ఉన్నది. 4 కులాల్లో 4 కీడిరుంది. దానికైనా పంచమ కులంలో ఒకరు పుట్టాడు. పుట్టిన తర్వాత ఆ పంచమ కులంలో పుట్టినోడుకుని వాడు భగవద్భక్తుడు అయిపోయినాడు. కనుకే నేను బ్రాహ్మడు, అతను పంచమ కులం. అప్పుడు నేను బ్రాహ్మడు అంటే వాడు తిరువడి పట్టుకోవచ్చు. తిరువడి పట్టుకుని వాడిని చూడకూడదండి. దీనికైనా అనర్థం ఏమీ లేదు. వాడు భగవద్భక్తుడిని అయిపోయినంటే వాడు వర్ణాన్ని చూడబక, భక్తుడా అని చూడు. భక్తుడిని చూచేసేవంటే వాడికి ఆత్మ మీద నీకు ప్రసంగంగా ఉంటుంది, కానీ శరీరం మీద నీకు ఉండదు. ఏమంటే ఆత్మదా శ్రీవైకుంఠం పోతుంది, కానీ శరీరం పోలా. అయితే ఆత్మ శ్రీవైకుంఠం పోవాలంటే ఈ శరీరం తీసుకుంటేదా పోద్ది, ఈ శరీరం ద్వారాదా పోద్ది. ఈ శరీరం లేదంటే ఆత్మను వచ్చి ఆత్మను పోదు. అప్పుడు శరీరం ఇక్కడ ఏం చేస్తుంది? ఆత్మ శ్రీవైకుంఠానికి పోయేదానికి ఒక ఉపయోగంగా ఉంటుంది. అప్పుడు అట్లాంటి ఉపయోగంగా ఉండే శరీరానికి ఉండే గౌరవం ఇచ్చేదిగా ఇది. అది వదిలేసి ఓ బ్రాహ్మడు, నేను బ్రాహ్మడు అంటే లాభం లేదు. అప్పుడు ఇదన్నీ ఈ పాశురాలన్నీ ఆళ్వారు ఏదో పాడేరని అనుకుంటావా? అప్పుడు సమాధానం చెప్తానే ఉన్నాడు. ఆయన వింటూ ఉన్నాడు. ఆయనకే తెలుసు, రామానుజుల వారికి అన్నీ పూర్తిగా తెలుసు. ఇది ఆయన పెరిణమి చేసింది సరిదా, కరెక్ట్దా, ఏ విధమైన తప్పు లేదు, పూర్ణంగా బాగా తెలుసు. అయితే ఒక్క విషయం ఎప్పుడైనా కానీ ఒక్క విషయం వాళ్ళుగా చెప్తే ఒప్పుకోరు జనాలు. ఎవరు చేశారో వాళ్ళ ద్వారా చెప్తేదా ఒప్పుకుంటారు. అందువల్ల ఆయన ద్వారా ఈ మాట రావాలి. పెద్ద ఆయన కదా, ఎట్టయినా ఆచారుడు ద్వారా ఈ మాట రావాలని చెప్పితే ఆయన దగ్గర అడుగుతారు. ఇంకోటి చెప్తున్నారు, సరే ఈ పాసులు అంటే అబద్ధమైతే నేను చేసింది తప్పుని చెప్పుకోవచ్చు. అబద్ధం చెప్పేదానికి ధైర్యం ఉండాలా? ఆళ్వార్ పాసురం ఎట్లా అబద్ధం చెప్తావు? ఆళ్వార్ గలయం అరుళు చెయల్ గలయం తాழ்வா நினைப்பவர்கள் தாம் నరకిల్ వీழ்వాர்கள். మనవాళ్ళ ఉపదేశిత్రమాలం ఒక గ్రంథంలో ఆళ్వార్లు కానీ వాళ్ళు అనుగ్రహించిన దాళాయుధ దివ్య ప్రబంధం కానీ, ఇది ఏందండి, ఇది అరవ భాష, ద్రావిడ భాష, ఇది నీచమైన భాష అని చెప్పి అనుకున్నదో లేదు. వీళ్ళంతా బ్రాహ్మణులు కాదండి, సామాన్యుళ్ళు అని అనుకున్నా అంటే వాళ్ళు వెంటనే నరకానికి పోతారు. ఎవరు చెప్తున్నారు? మనవాళ్ళ చెప్తున్నారు. ఆయన బ్రాహ్మణోత్తముడు.
ఎవరికి? ఆ నంబెరుమాలకి ఆచారుడు. అది చూడాలి ప్రధానంగా. నంబెరుమాలకి ఆచారుడు. శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణాదం. ఈ శ్లోకాన్ని రాసిచ్చిందే నంబెరుమాలే కదా. ఆయన చెప్తున్నాడు, ఆయనకి నంబెరుమాలకి ఈయన ఆచారుడు, నంబెరుమాలి ఈయన శిష్యుడు. ఈయన ఏం చెప్తున్నాడు? ఆళ్వాళ్ళను కానీ వాళ్ళు అరులు చెయ్యలు కానీ కొంచెం హీనంగానో ఏదో ఇది ఏదో అని చెప్పి ఒక్క మాట మీరు చెప్పొద్దు. తలుసుకున్నా కూడా వెంటనే నీకు నరకం అంటారు. వెంటనే నరకం అంటారు. భగవంతుడి గురించి చెప్తే వెంటనే నరకం కాదు, వెంటనే నరకెళ్ళి వారుగలండి నినైత్తి నెంజే. ఆ వార్తను చెప్తున్నారంటే అప్పుడు ఆళ్వార్లు పాసురాలు అబద్ధమా కాదే అన్నారు. రెండోది ఇంకోటి ఆశ్చర్యమైన ఒక విషయం చెప్తారు. శ్రీరామాయణంలో జటాయికి సంస్కారం చేసాడు రాముడు. జటాయి సంస్కారం చేసాడు కదా. జటాయి అనేది ఒక పక్షి. పక్షికి సంస్కారం చేసాడు రాముడు. రాముడు ఒక క్షత్రియుడు. జటాయు మనుష్య జాతియే కాదు. చేయొచ్చా? ఎట్లాంటి రాజు, రఘువంశం, ఇష్వాకు కుల తిలకం అట్ట ఉన్నప్పుడు ఏం లేని ఒక పక్షి, ఒక జంతువు దానికి పోయి సంస్కారం చేస్తున్నారు స్వామి చచ్చిపోయిందని చెప్పి. చెయ్యొచ్చా? అట్లయితే ఏం తెలుసా అనుకోవాలా మీరు? రాముడు కన్నా నేను గొప్పవాడా? కాదే. రాముడు కదా పరమేశ్వరుడు. వాడు దానికి రాముడి కన్నా నేను మోసమైనడుదనే. రాముడే చేసిండాడే. సరే, ఆ జటాయు కన్నా ఈయన తగ్గు రకమా? మారణ నంబి ఈయన మనుష్య జాతి అయిందే, ఆయన పక్షి అయిందే. మనుష్య జాతి పక్షి కన్నా గొప్పది. అప్పుడు మారాయణ నంబి ఆ జటాయు కన్నా గొప్పోడని తెలుస్తుంది. అదే ప్రకారం నాకన్నా గొప్పోడా రాముడు? గొప్పోడు రాముడు. రాముడు కన్నా నేను గొప్పోడా? కాదే. రాముడి కన్నా హీనమైనోడు నేను. అట్లాంటి ఏంది నాకు ఏమి ఆలవందార్ సంబంధం ఉండే దాని వల్ల పెరియ నంబిని చెప్తున్నారు. అంతేగాని నాకుగా ఏ వైభవం లేదు. నా ఆచార్యుడి ద్వారా నాకు వైభవం ఉండాలి. వైభవం ఉండాలని ఎవరు ఇస్తున్నారు? అది కూడా ఆచార్యుడి ద్వారా లేదు. అట్లా ఉన్నప్పుడు రాముడు కన్నా నేను గొప్పోడు కాదు, జటాయి కన్నా తగ్గినోడా మారండి నంబి కాదే. రాముడు చేసేడే అప్పుడు చేసాడు కదా. అందువల్ల దానికి పైన పెద్ద గొప్ప లేదే. అప్పుడు అది తప్పుంటావా? రాముడు చేసింది తప్పు కాదే. జటాయికి చేసినప్పుడు నేను మారణీయం చేస్తే ఏమండి? ఈయన సంస్కారం, ఆయనకి సమాషణ అయిండు అదేమీ లేదే. ఈయన సమాషణ ఆలవందాదేవి సమాషణం చేసుకుంటాడే. చేస్తే తప్ప. ఇది ఒకటి. ఇంకోటి చెప్తున్నాడు. ధర్మపుత్రుడు ఎవరికి చేశాడు? వితురాళ్వానికి సంస్కారం చేశాడు. ఒక్క విషయం చెప్తున్నాను గుర్తు వచ్చినప్పుడు. అయితే ఈరోజు కంప్లీట్ అవ్వాలా, ఇప్పుడే టైం 7:30 అయిపోయింది. అందుకదా కొన్ని విషయాలంతా నేను వచ్చి మాట ఇచ్చేదే లేదు. ఈరోజు ఇది చేస్తాం, ఈరోజు చేస్తాం ఏంటి ఎట్లా పోద్దని ఆయన ఏం తీసుకొచ్చి నా మనసులో పెడతాడో అది అట్లనే బయట వస్తుంది. అంతేగాని నేను తెలిసి చెప్పేది అంటే నాకు తెలిసి చెప్పేది నాకేం తెలవదు. ఏదైనా తెలిసి ఉంటుంది. కూర్చొని తర్వాత ఇది చెప్పురా ఇది చెప్పురా అని వచ్చి నావిని వందు బొగొందు నల్లిని కవిని చెప్తా ఉంటాడు, నేను చెప్తాను. అంతేగాని నాగ్గా ఏదైనా ఉండదంటే ఏం లేదు. ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం ఇప్పుడు ఇంకో విషయం చెప్తాడు. లేదండి, వితురాళ్వాన్ ఎట్లాంటి వైభవం, శాస్త్రం పూర్తిగా తెలిసినాడు. అయితే జాతి ఏం తెలుసా? ఆ జాతి కాదు, పని మనిషి ద్వారా దాసి పుత్రుడు అట్లాంటి. అయితే ధర్మపుత్రుడు ఏమి వితురాళ్వారు ఆయన ప్రాణం పోయిన తర్వాత ఆయనకి సంస్కారం చేయాలంటే వీడు క్షత్రుడు ధర్మపుత్రుడు భయపడుతున్నాడు. చెయ్యొచ్చా కూడదా? నేను ఇతడు గిద్ద శాస్త్రం ఒక్కటే మనం నేర్చుకున్నామంటే ఇలాంటి ఐడియాతో వస్తుంది. శాస్త్రం ద్వారా శాస్త్ర తాత్పర్యమైన తిరుమంత్రం పూర్తిగా తెలుసుకున్నామంటే ఉట్టదం ఉన్న అడియార్ కడిమే అని చెప్పి అప్పుడు భాగవతుల ప్రభావం పూర్తిగా తెలుస్తుంది. శాస్త్రం ఒకటే తెలుసుకుంటే భగవంతుడు ఒకటే తెలుస్తుంది, వేరేం తెలవదు. శాస్త్ర తాత్పర్యమైన తిరుమంత్రానికి వచ్చేవంటే భాగవత ప్రభావం తెలుస్తుంది. భాగవత ప్రభావందా ప్రధానమే కానీ భగవత్ ప్రభావం ప్రధానం కాదు. ఇప్పుడు ఆ ధర్మపుత్రుడు ఏం చేసి శాస్త్రం చూసినాడు, శాస్త్ర తాత్పర్యం చూడలా. నేను చెయ్యొచ్చా కాదా అన్నాడు. నాకు అశ్రీరి చెప్తుంది, ఏ ధర్మపుత్ర చెయ్యి. వితురాళ్వాని ఎట్లాంటోడు, ఎంత పవిత్రమైనోడు.
నువ్వు ఏదో దాసిపుత్రుడు అనుకోని నువ్వు ఇట్లా చేస్తున్నావే, నువ్వు ఈ బుద్ధి లేదా నీకు? ఆ అశ్లీలం ఆ శబ్దం వినేసి పూర్తిగా సంస్కారం చేశాడు. ఇప్పుడు అది తప్పుంటావా? అప్పుడు బట్టి ఏమర్థం? ఈ మిత్రుడి కన్నా మారని నమ్మి తగ్గిపోయాడా? లేదు వీడికి నాకన్నా ధర్మపుత్రుడు చాలా నేను తగ్గిపోయానా? లేదే, అట్లా లేదే. అట్లా ఉన్నప్పుడు అందువల్ల ఏ రామానుజ మీ మాట అడగచ్చా? అడగకూడదే. ఇదన్నీ చెప్పిన తర్వాత సాష్టాంగ దండం సమర్పించి ధన్యోస్మి, నాకు అన్ని చరిత్రను తెలుసు, అయితే కదా నీ ద్వారా చెప్తే కదా, ఒక ఆచార్యుడు ద్వారా చెప్తే కదా అని చెప్పి, ఇదిదా పూర్ణాచార్య సమాశ్రయక. ఇదిదా ఏమంటే పెరిగినంబలికి ఎంత వైపు మనం బ్రాహ్మడు అనుకుంటామో, ఆ బ్రాహ్మడు ఎట్లా కైంకర్యం చేస్తున్నారు చూడండి. అంటే ఇది వచ్చి ఇప్పుడు ఈ కాలంలో ఏదో చేయొచ్చు కొన్ని మందులు. అంటే ఇప్పుడు కాలంతో కొంచెం మారిపోయింది. 1000 సంవత్సరంలో ఉన్న పోవాలా. అప్పుడు ఆ అగ్రహారం, ఆ బ్రాహ్మణులు ఉండే అగ్రహారం లోపలనే పోనవద్దు అబ్రాహ్మణులు. అట్లాంటి కార పరిస్థితిలో ఆ శరీరాన్ని తాకి ఈ సంస్కారాన్ని చెయ్యాలా, చేసేసి వస్తున్నంటే ఎంత మాత్రం ఆయన మీద ప్రేమ పెట్టుకోండాలా. అదిదా పరమ శ్రీవైష్ణవత్వం. ఆ పరమ శ్రీవైష్ణవం అందువల్లదా దేవపెరుమాళ్ ఏం చేశాడు, నువ్వు పూర్ణాచార్య సమాషణ పెరినంబుల దగ్గర నువ్వు సమాషణం చేసుకో. ఎంత వైభవం! రామానుజుడి కన్నా రామానుజు ఆచార్యుడికి ఎంత వైభవం అని చెప్పిన అంత. అప్పుడు ఏంటి ఏమర్థం? వేదం మట్టు చూస్తే ఈ ప్రకారం ఏమోనో అయ్యి మనం తాకూడదండి, వాడు బ్రాహ్మడు కాదు, అందువల్ల నేను బ్రాహ్మడు అంటున్నా. అయితే వేదాంతునే ఆ వేదాంత తాత్పర్యమైన ఆ విషయంలో పోతే అప్పుడు శ్రీవైష్ణవుకి లక్ష్యం వస్తే అప్పుడు ఏం జరిగింది? ఎది కాకుండా దయంలో ఏం చెప్తుంది, కడవల్లి ఉపనిషత్తు ఏం చెప్తుంది, ఆ అర్థమంటే ఆళ్వారు పాసురంతా నీకు చెప్పాను కదా. ఇదన్నీ చెప్పిన తర్వాత నువ్వు ఈ ప్రకారం వచ్చి అడగచ్చా? ధన్యోస్మి స్వామి, వాస్తవం తెలుసు. అయితే వీళ్ళందరూ తెలుసుకోవాలి. లోక విక్రాంతి లే పదువు, లోకం తెలుసుకోవాలి కదా. ఆ లోకం తెలుసుకోవాలని చెప్తే అని చెప్పేసాం. అప్పుడు ఇదంతా ఎట్లంటే ఇదంతా వినిన తర్వాత దీన్ని వినిన తర్వాత రామానుజుల వారు ఒక వరంబే పెట్టాడు. ఏమంటే రామానుజుని ముందు ఉండేటోళ్ళకి ఒక పేరు, రామానుజు వారికి వెనక ఉండేటోళ్ళు ఒక పేరు. ఏం పేరు అంటే వాళ్ళ ఆచార్యులు కదా, ఆ ఆచార్యులకి ఏం పేరంటే అనువర్తి ప్రసన్నాచార్యర్, కృపామాత్ర ప్రపన్నాచార్య అని ఇద్దరు ఉన్నారు. అనువర్తి అంటే ఏమంటే విషయం చెప్తాను. ఎవరో ఒక ఆచార్యుడు శిష్యుడు పోయి కూర్చున్నాడు, స్వామి నాకు ఎంత చెప్పేయాలి, మీరు సమాచారం చేసి చెప్పారంటారు. అయితే ఆచార్యుడు ఏం చెప్పాడు, లేదు నీకు ఈ యోగ్యత అంతా ఉండదా, నువ్వు ఆచారం ఉండదా, నీకు అనుష్ఠానం ఉండదా, బాగా చదివి ఉండవా, ఇదన్నీ చేసి ఉండవా, నీకు పూర్ణమైన వైరాగ్యం ఉంటుందా, నేను నీకు ఇదంతా చెప్తును అని చెప్పు రామానుజుల వారికి ముందు ఉన్న ఆచారాలతో ఈ ప్రకారం చేశాడు. దానికిదా అనువర్తి ప్రసన్నాచార్యులను వాళ్ళకంతా పేరు. రామానుజులు ఏం చేశాడు, స్వామి ఆ ప్రకారంతా చేస్తే ఇప్పుడు ఏం లేదు, మీరు ముందు కాలక్షేపం వింటున్నారు కదా, మీరు సరిగ్గా వస్తేదా వినాలా, లేకపోతే నేను ఒప్పుకోను, నేను లేపేసిపోతా ఉంటాను అని చెప్తే నేను ఒకటే చెప్పాలి, వేరెవరే రారు. ఇది అప్పటికే తెలుసుకున్నాడు స్వామి రామ. ఆ కాలమే 1000 సంవత్సరాల ముందే తెలుసుకున్నాడు. అప్పుడు ఏం చెప్పాడు, స్వామి ఈ ప్రకారం ఆయనకు అనుష్ఠానం ఉండదా, ఆచారం ఉండదా, అదే ప్రకారం వైరాగ్యం ఉండదా, ఇదంతా చూస్తే ఇంక వెనకటికి పోను ఎవరు రాకుండా పోతారు. అప్పుడు యోగ్యత కావాలనే స్వామి అని వాళ్ళతో అడిగారు. యోగ్యత ఉండాలనే. యోగ్యత అంటే దీనికి ఉండే క్వాలిఫైడ్ పర్సన్గా ఉండాలి కదా, ఈదులు పోయేటట్టుంటే చెప్పను కాదు కదా అన్న. క్వాలిఫైడ్ పర్సన్గా ఉండాలంటే ఏం చేసుకోవాలి, దానికి క్వాలిఫికేషన్ కావాలి కదా. ఏం క్వాలిఫికేషన్? ఆచారం ఉండాలా, అనుష్ఠానం ఉండాలా, వైరాగ్యం ఉండాలా అని చెప్పి రామానుజ వారికి ముందున్న రోజు చూశారు. రామానుజ చూశారు, క్వాలిఫైడ్ కావాలా, తప్పకుండా కావాలా. ఏమంటే ఇది నేర్చుకుంటే యోగ్యత ఉండాలా. అయితే నువ్వు చెప్పినట్టు ఏం యోగ్యత? ఆచారం, అనుష్ఠానం, దాని తర్వాత వైరాగ్యం. ఇది కాదు, ఆయనకి ప్రీతి ఉండదా చూడు, దీని మీద ప్రీతి ఉండదా, ఈ వైష్ణవం మీద ప్రీతి ఉండదా, ప్రీతిని పెట్టుకో. ఏంది అదిదా యోగ్యత. దీని ముందోళ్ళు ఆచారం, అనుష్ఠానం, వైరాగ్యం అనే యోగ్యత పెట్టుకున్నారు. అందువల్ల వాళ్ళు అనువర్తి ప్రసన్నాచార్యరు. స్వామి రామానుజుల వారు ఏం చెప్పాడు, అదంతా పెట్టుకొని అవుదండి, ఎవరు దొరకరు. అప్పుడు ఏం చేయాల, ఆయనకి ప్రీతి, దానిది ఆశ అంటారు. ఓరాన్ వడియాయ్ ఉపదేశిట్టార్ మున్నోర్ ఏరార్ ఎతిరాజన్ నిన్నరుడాల్
பாருலகில் ఆశయుడయోర్కెల్లాం ఆర్యర్గాల్ కూరమెండ్రు పేసి వరంబరుత్తారు పిన్. అప్పుడుదా చెప్పారు కదా, ఆ ప్రకారం చేశారు. అప్పుడు ఉడైవర్లు ఈ రామానుజుల వారు ఈ ప్రకారం చేసేదానికి ఏది ప్రధాన కారణం అంటే ఈ పెరియ నంబి ఈ కైంకర్యం దా. ఈ కైంకర్యం చేసిన తర్వాత పెరియ నంబి పూర్ణి మన ఆచార్యుడు చేసేసాడే, ఈ కైంకర్యం చేశాడు, ఇంకా శ్రీ వైష్ణవం ఇదే ప్రకారంగా ఉండాలా, అందువల్ల ఇంకా అదంతా చూడకూడదని చెప్పి దాని మొదలు ఆ విషయాన్ని తీసుకొచ్చింది. అంటే మనకి ఈ యోగ్యత కావాలా, ఈ ప్రకారం అనుష్ఠానం ఉండాలి, ఈ ప్రకారం వైరాగ్యం ఉండాలంటే మొదలు అడియన్ లేదు. తర్వాత మీకు ఉండొచ్చు, అడియానికి లేని మొదలు చెప్పనేకూడదు. స్వామి చెప్పేటోడికి ఇలాంటి వైరాగ్యం ఉండదా, ఇలాంటి ఆచారం ఉండదా, అదే ప్రకారం అనుష్ఠానం ఉండదంటే తప్పకుండా లేదు, ఏ సందేహమే లేదు. అప్పుడు ఈయన ఎందుకు స్వామి చెప్తున్నారంటే మా రామానుజు గారు చెప్పేసారా, ప్రీతి ఉండదా చెప్పండి, ప్రీతి ఉండదా వినండి, ఇది మీకు అడియనికి ఇదేదా, నేను అడియను కొంచెం గొప్పగా ఉంటాను, అదంతా ఏం లేదు, ఇదేదా ఇద్దరికి ఇదేదా, వినేటోళ్ళకి ఇదేదా, చెప్పేటోళ్ళకి ఇదేదా అదవుతున్నా. అందువల్ల ఆ ప్రకారం వచ్చిన దానికి ఎదిరి ప్రధాన కారణకర్త అంటే స్వామి పెరియనంబుడు. అందుకదా పూర్ణాచార్య సమాశ్రయక అని చెప్పాడు. ఈ ప్రకారం ఆయన దగ్గర 105 సంవత్సరాలు తిరునక్షత్రాలు సంవత్సరాలు పెరియనంబులు ఈ భూలోకంలో ఉన్నారు. ఆయనకి అంతిమ కాలం వచ్చేసింది. అంతిమ కాలం వచ్చిందంటే అంతిమ కాలం అంటే ఇంకా శివేగుండం పోవాల, ఆ కాలం వచ్చేసింది పెరియనంబికి. అప్పుడు షోడరాజు చాలా ఉపద్రవం ఇస్తూ ఉన్నాడు. రామానుజుడు కాలం కానీ అదే ప్రకారం పిల్లలోకాచార్య పీరియడ్ కానీ చాలా శ్రమాలు శ్రీ వైష్ణవానికి. మనకంతా ఏ శ్రమం లేదండి, ఏదే లేదు. ఈ 1:30 గంట వచ్చి కూర్చోవండి స్వామి, ఎన్ని శ్రమాలండి, అంతా అట్నే అడ్జస్ట్ చేసుకొని ఆ టయానికి వచ్చి కూర్చోవాల, ముందు వెనక అవుతుందండి మనం చెప్తున్నాము. వాళ్ళకి ప్రాణమే వాళ్ళ దగ్గర లేదండి. ఏ రాజుడు ఎప్పుడు వచ్చి సంపుతుడో తెలవదు, శైవాలు జగడాలు, అదే ప్రకారం ఆ ప్రకారం ముస్లిమ్స్ ఆ జగడాలు, ఇన్ని జగడాలు ఇదంతా వచ్చినప్పుడు అట్లాంటి పీరియడ్లలో వాళ్ళు గ్రంథాలు రాసి పెట్టాలంటే ఎంత జ్ఞానం, ఎంత వైరాగ్యం, ఎంత ఆచార అనుష్ఠానం ఉండాలా, వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలా. వాళ్ళకి అది మనకి ఏదైనా ఒకరోజు అట్లా పండుకొని నిద్రపోలేదు, ఏదో భోంచేయలేదంటే కాలేదండి నాన్న, ఏం కాలేదు, ఇది వచ్చేసింది అది వచ్చేసింది, నాకు డ్రిప్స్ ఎక్కించాలా, ఏదో చెప్తాం కదా. వాళ్ళకి ఏదో వాళ్ళకి జ్వరం వచ్చింది నా వినబడింది మా ఊరు పరంపరలో, ఏం రాదాస్వామి అంటే భగవద్ అనుగ్రహం. ఇంతటిగా టయానికి భోజనం చేస్తారు, భోజనం ఉంటే తెలవదు, ఏదో గుళ్ళో పెరుమాళ్ళకి జరిగితే అది దొరికితే సరి తెలియదు. అంటే అన్ని ఆప్తులు షోడరాజు వాడు శివుడు 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 శివుడని శివుడే ప్రధానం, శివుడే ప్రధానకర్త, శ్రీమన్నాడే ప్రధానకర్త కాదు అని చెప్పి ఈ ప్రకారం జరుగుతుంది. అప్పుడు ఏదో ఆప్తి రాపోద్ది, ఏం చెయ్యాలని పెరిగింది రామానుజుడు ప్రార్థిస్తున్నాడు. అప్పుడు రామాను చెప్తున్నారు, నేను ఏం చెయ్యాలా, నువ్వు కదా చెయ్యాలా, నువ్వు కదా ఆచారుడు, నువ్వే చేయంటాడు. అప్పుడు ఆయన చెప్తాడు, నేను ఒక దీక్ష పెట్టుకొని నేను ప్రదక్షిణంగా 7 ప్రకారాల ప్రదక్షిణంగా రాపోతాను. అంటే శ్రీరంగం ఊరికే ఆప్తు వస్తుంది, వాడు శైవుడు, గుడిలంతా ఇంచుకుంటా వస్తున్నాడు, అందువల్ల శ్రీరంగం గుడికి ఆప్తి వస్తుంది. నేను ఏం చెయ్యాలా అన్నప్పుడు నేను దీక్ష పెట్టుకుని ప్రదక్షిణ చుట్టుకొని రాపోతాను. అయితే నాతో పాటు ఎవరినో ఒకరిని పంపించాలా, ఎవరితో వాళ్ళు ఎట్లాంటి ఉండాల్సిన జ్ఞాన వైరాగ్యం పూర్తిగా ఉండాలా, అనుష్ఠానం పూర్తిగా ఉండాలా, అట్లాంటి నాతో పంపించిన తర్వాత వాళ్ళు మట్టి పెట్టుకొని రావాలా. ఆ మట్టి పెట్టుకొని నేను ముందుగా పోతే దీక్షగా పోతా ఉన్నప్పుడు ఆ మట్టి నట్టే చల్లుకుంటా వస్తే దాన్ని దాటి వాళ్ళ ఈ శ్రీరంగం లోపల రానవద్దు, ఆ ప్రకారం ఎవరన్నా పంపించని చెప్పాడు పెరినంబి రామానుజుల దగ్గర. ఆయన పోయి 12,000 శిష్యులు ఉన్నారు కదా, 12 మనే కదా చూసాము, 12,000 శిష్యులు. అట్లా ఒక చూశాడు. చూసిన తర్వాత ఎవరు దొరికారు, மொழியை கடக்கம் பெரும்புகழான் மஞ்சமுக்குరంబాం కుడియై కడక్కన్నం కూరత్తాళ్వాన్ శరణ్ కూడి అయిపోయింది. ఎల్లుండి నుంచి ఆయనకు ఉత్సవాల ఆరంభం. మకరమాసం అస్తనక్షత్రం, మకరే అస్తనక్షత్రే శబ్దనే శార్త సంభవం శ్రీమత్పూర కులాదీశం శివత్సాంగం మహాశ్రయ ఆశ్రయమైన శ్లోకం. అట్లా మకరమాసం అస్తనక్షత్రం ఆయన అవతారం. అందువల్లదా స్వామి రామానుజుల వారు ఆయన తిరునక్షత్రం రోజు మళ్ళా ఈ 4000 దివ్యప్రదం ప్రారంభించాలని చెప్పి పెట్టారు. ఎంత శిష్యుడికి ఎంత వైభవం ఇచ్చే సంప్రదాయం చూడండి. ఆలవందారు చూసే మారనేరుకి అంత వైభవం ఇచ్చాడు. స్వామి రామానుజులు చూస్తే ఈయనకి ఎవరికి ఆశ్చర్యమైన కురత్తాళ్వాకి శ్రీవష్ట చిన్న మెస్యోబ్జో
నమయుక్తి మగీమగి యత్ ఉత్రయ త్రయీ కంటే యాంతి మంగళసూత్రత. ఆ మంగళసూత్రం అనే ఆ సూత్రం అనే ఉండేదే ఎవరు? వేదమాత. ఆ వేదమాత మంగళసూత్రం పెట్టుకుంటుందంట. ఓ నా మాంగళ్యానికి ఏం ఆప్తి రాకూడదు, ఏం చెయ్యాలా? ఓ కురత్తాడు ఉన్నాడు, ఏం ఆప్తి రాదు. అట్టయితే ఎంత వైభవం కురత్తాడు వారికి. అది కాకుండా ఆయనకి ముక్కురుంబు అరుత్తవరు అంటారు ద్రావిడ భాషలో. విద్యా గర్వం, ధన గర్వం, కుల గర్వం, ఈ మూడుదా ఒకడికి ఉండకూడదు. నన్నలాగా చదివినాడు ఎవరు, ఎంత పెద్ద పండితుడు నేను అని ఒక గర్వం ఉంటే ప్రయోజనం లేదు. ఆ గర్వం చదివి లాభమే లేదనేసాడు. కుల గర్వం, నేను బ్రాహ్మడండి, ఎట్టా గొప్పోడు అని అనుకుంటే ఆ కుల గర్వం కూడదు. ధన గర్వం, కోటీశ్వరుడని నేను, నా దగ్గర రావాలి అందరూ, ఈ గర్వం. ఈ ముక్కురుంబు అంటారు దీన్ని. ఆ ముక్కురుంబిని వదిలేశాడు, పూర్తిగా వదిలేడు కురత్తాళ్వారు. అది కాకుండా పెరియవాచ్చాన్ పిల్లైన పెద్ద ఆయన ఆచార్య లక్షణం, శిష్య లక్షణం పూర్తిగా ఎవరికి ఉండాదంటే స్వామి కురత్తాళ్వాకని చెప్పేసాడు. రామానుజుల పేరు చెప్పనే లేదు ఆయన. స్వామి ఉడేవరి తిరివడిని చెప్తున్నామే స్వామి, ఆయనకి లేదా ఆచార్యత్వం పూర్తి లేదనేసాడు, శిష్యత్వం పూర్తి లేదా లేదనేసాడు. అప్పుడు ఎవరికి? కురత్తాళ్వారికి ఉండాదంటే ఎంత వైభవం ఆయనకి. అట్లాంటి వైభవం ఆయన దగ్గరికి పోయి, ఏ కురత్తాళ్వా నువ్వు పో, పెరినందరి తోట పో, ఆయన తోట పోటీ అదిదా మనవాళమానికి ఉత్తరాది వింశతిని ఒక గ్రంథం రాసినారు. దాంట్లో కురత్తాడుగా అమోఘంగా చెప్తారు. వాచా మగోచర మకాకుడ దేశిగాగ్య కూరాదినాద కదిచాకుల నైత్యభాత్రం ఏకూనబీన నభునత్ జగదీశ్ దస్తత్ రామానుజార్య కరుణైవదు మర్గదీస్తే తిరువరంగత్తమన్నారు. ఆయనకు ఆచార్యుడు ఎవడు తెలిసిన? తిరువరంగత రామానుజుడు కాదు, కూరత్తాళ్వార్ద ఆచార్యుడు. కూరత్తాళ్వారు సమార్జనం చేశాడు. ఆయన గురించి ఒక పాసురం పాడుతున్నాం. మొడియై కడక్కం పెరుంబగడాన్ వంజముక్కురుంబాం కుడియై కడక్కం కూరత్తాళ్వాన్ శరణ్ కూడియ పిన్ படியை கடத்தமை రామానుజన్ కుదర్పాడి అల్లా వడియే కడత్తల్ వెనక్కిని యాదం వరుత్తమంటే అట్లా ఉండి ఆయన పంపించాడు. ఆయన పోయేసి ఆయన అట్నే ఇక్కడ పొట్ట మీద కట్టుకొని మట్టిని పట్టుకొని అట్లనే పెట్టుకుంటా వచ్చి దీక్షలు పెట్టుకొని అట్ని ప్రదక్షిణంగా వచ్చి పూర్ణంగా ఇదన్నీ చేశాడు. అయినా కూడా ఆప్తి పోలేదు. ఆ కాలంలో శైవాలు అంత మాత్రం ఉపద్రవం చేశాడు, చాలా ఉపద్రవం. ఎన్ని మంది వచ్చినాం? ఎంత పిరలోకాచార్య కాలంలో, దేవదాంత చేసే కాలంలో 12,000 శ్రీ వైష్ణవాళ్ళని చంపేశాడు ఉలుక్కానని. ఆ ముస్లిమ్స్ 12,000 ఒకే టైంలోనే 12,000 శ్రీ వైష్ణవుడు. మన ఈ చరిత్ర అంతా శ్రీరంగ చరిత్ర అంతా వింటిమంటే ఆ ఏడుపు వచ్చేస్తుంది. ఇష్టంతా వాళ్ళు శ్రమ పడి ఉండారే, మనకి ఏమీ లేదు, వినేదానికి మనకి టైం లేదంటాము. వాళ్ళు జరిగిన ఆ చరిత్రని ఎందుకు చెప్తానంటే, అట్లా ఉన్నప్పుడు అప్పుడు చోళరాజు క్రిమికంఠ చోళని పేరు. ఆ చోళరాజు ఏం చేశాడు, అక్కడ దాంట్లో ఒక మంత్రి నాలుగు రాని పేరు వారిదా చూపించాడు. ఏం చెప్పాడంటే, ఏ చోళరాజు నువ్వు ఈ ప్రకారం నువ్వు శివుడు మతం స్థాపించాలంటే నువ్వు ఒక్కొక్కటి గుళ్ళింతా హించుకుంటా వస్తే లాభం లేదు. నువ్వేం చేయాలి తెలుసా? రామాలని తీసుకురావాలి, అక్కడ తీసుకొచ్చి ఆయన చేతుల చైరాత వేసుకోవాలా. శివుడే ప్రధానకర్త, విష్ణు ప్రధానకర్త కాదు, విష్ణు మునుముద కడవలు కాదు, అతను కాదు అని చెప్పి ఆయన చేతురాజు నువ్వు చైరాత వేసుకుంటే ఆయన మాట అంటే అందరూ నమ్ముతున్నారు. అందువల్ల ఓ రామానుజుడు వారు రాసేశాడా, అటైతే శివుడే ప్రధానం, విష్ణు ప్రధానం కాదు అని అందరూ ఒప్పుకుంటారు. అందువల్ల ఆయన తీసుకురా ఆ ప్రదావతిని ఆయన చెప్పేశాడు. ఇప్పుడు రామానుజుల వారు కావేరిలో స్నానం చేస్తున్నారు. ఈ విషయం కూలత్తాడు వారికి వచ్చేసింది. వెంటనే మఠాల నుంచి గబగబను పరిగెత్తా వచ్చాడు. కావేరి దగ్గరికి వచ్చి ఆ ఘట్టానికి వచ్చి రామానుజుడు ఏం చేశారు, అయ్యో ఈయనకు ఆప్తి వస్తుంది, చూడమని తీసుకుపోతాడు, రాజు తీసుకుపోతా అంటున్నాడే, ఏం చెయ్యాలి, తీసుకుపోతే ఏం చేస్తాడో అని చెప్పి గబాగబాని ఆయన తెల్ల వస్త్రం కట్టుకుంటాడు. ఆ తెల్ల వస్త్రాన్ని తీసి రామానుజుల వారికి ఇచ్చేసి, రామానుజుల వారు కాషాయ వస్త్రం పెట్టుకుంటారు కదా, అది ఈయన తీసుకొని రామానుజుల వారిని అక్కడి నుంచి పంపించేసి నేరుగా బచ్చమ్మ ఈ పక్క పొడి తిరునారాయణ పక్కం పో, ఈ పక్క ఉండబాక, ఇక్కడ ఉండనే బాక అని చెప్పి పోని చెప్పి ఆయన తరివేశాడు. ఆయన పొమ్మని చెప్పేసి ఈయన ఇక్కడి నుంచి బయలుదేరి నేరు రాజు దగ్గరికి పోతున్నాడు. పోయేటప్పుడు పెరియ నెంబర్ని తీసుకుపోయాడు. ఆయన అక్కడి నుంచి పోతున్నాడు కదా, ఆయన రామానుజుల వారిని రక్షించిందే ఎవరుండే కురత్తాడు. ఆయన అక్కడ సరే స్వామి
ఈయన కోసం ఎందుకు ఆ స్వామి భయపడుకొని పోయాడు? ఈయన కోసం భయపడుకొని పోయేంత లేదు. కొంతమంది అట్లా చెప్తారు, భయం అంతా ఏం లేదు. మేలకోట తిరునారాయణపురం కైంకర్యం చెయ్యాలా, ఇది ఒక వ్యాజ్యంగా పెట్టుకొని అక్కడ పోయి తిరునారాయణపురం కైంకర్యం చేసేది ఇక్కడ పెయ్యారు. కానీ 13 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. ఆయన రామానుజుల 6 వార్తలో ఒక వార్త ఏం తెలుసా, ఆయనకి ఒక 6 వార్త ఉండదు. మేలకోటలో 3 రోజులన్నా ఉండాలని చెప్తున్నారు. లేదంటే అక్కడ ఇల్లులు కట్టుకొని అక్కడే స్ఫూర్తిగా ఆ పెరుమాళ్ అనుభవించని చెప్పి ఆయన వార్తలో చెప్పినాడు. అందుకే ఇప్పుడు కూడా చాలామంది శివేష్టం వాళ్ళు అక్కడ పోయి 3 రోజులు రాత్రిన ఉంటారు. ఆ పెరుమాళ్ అక్కడ వైభవం తని, శ్రీపరమూతుడు వైభవం తని. ఇక్కడ చానుగంధ తిరిమేని, తమరుగంధ తిరిమేని, తానాన తిరిమేని శ్రీరంగం, తాను ఉగంధ తిరిమేని శ్రీపరమూతుడు, తమరుగంధ తిరిమేని మేలకోట అని చెప్తారు కదా. ఆ ప్రకారం తిరునారాయణ పంపించేశారు. అయితే ఇప్పుడు కూడా ఈయన తెల్ల వస్త్రం కట్టుకొని ఆయన కాషాయ వస్త్రం ఇస్తున్నారు కదా, ఇది ఉత్సవంగానే జరగద్ది. చైత్రమాసం ఆరుద్ర నక్షత్రం రామానుజ వారి తిరునక్షత్రం, దాంట్లో 6వ రోజు ఉత్సవంలో ఆయన గుర్రపాకలన పోతా ఉన్నప్పుడు అప్పుడు వెల్లసాతిబడి అంటారు. వెల్లసాతిబడి అంటే తెలుపు కదా రామానుజుడు వారు వస్త్రాలు పెట్టుకుంటారు. అదే ప్రకారం తెలుపు పుష్పందా సాతులు, వేరే ఏముండదు. అప్పుడు ఆయనకి తిరుదండం కూడా తలవదు. తిరుదండం ఒక్కొక్క పొరపాటులో తిరుదండం ముందు తెలుసు. అది తిరుదండం లేదంటే తిరుదండం ఉండదు, లోపల పుష్పానికి లోపల పెట్టేస్తారు. అదే ప్రకారం ఈయన తెల్ల వస్త్రం కట్టుకుంటారు స్వామి, కాషాయం లేదంటే లోపల కాషాయం కట్టేసి బయట తెల్ల వస్త్రం కడతారు. కాషాయం లేకుండా తిరుదండం లేకుండా స్వామివారు ఉండనే ఉండరు. అది మొదలు దేవపెరుమాళ్ చెప్పేశాడు, ఇప్పుడు నువ్వు సన్యాసం తీసుకున్నావు కదా, ఇంక ఈ 120 సంవత్సరాలు ఉంటావు, 120 సంవత్సరాల వరకు నువ్వు కాషాయం తిరుదనం వదిలేయడానికి వీలు లేదని చెప్పారు. అందువల్ల అది పూర్తిగా పెట్టుకొని ఉంటారు. అప్పుడు ఏం చేశారు, ఆ రాజులు తిరిగినంబిని ఈ కురత్తాడాన్ని తీసుకుపోయి అడుగుతున్నావు సోదరాజు పని, నువ్వే రామానుజులా అంటారు. అప్పుడు అక్కడ ఉండేటోళ్ళు చెప్తారు, ఈయన కాదండి రామానుజుడు, అబద్ధాలు మాట్లాడుతున్నాడు, రామానుజు పారిపోయాడండి. ఎంత కష్టపడి మీకు చాలా సులభంగా చెప్పాలని ఇలాగ చెప్తున్నాను, నిజంగా చెప్పాలంటే ఏడుపుదా వస్తుంది, దానిపైన రాదు అంత చిన్న. అప్పుడు రాజు అడుగుతున్నాడు, సరే రామానుజు నువ్వు వదిలేసే వాస్తవం నువ్వు రాసి నాకు ఏం రాయాలా, శివాస్ పరతరం నాస్తి అట్లంటే అట్ట రాసి అది చైరాత్ వేసి అంటాడు. ఏంటే శివుడే ప్రధానకర్త, మిగతా ఎవరు శివుడి కన్నా ఇంకా పైకి ఇంకో దేవుడు లేనే లేదు, శివుడే ప్రధానకర్త, దానికి పైన ఇంకెవరు లేదు అని చెప్పి నువ్వు రాసి చైరాత వేసి అన్నాడు. ఈయన ఎంత చెప్పినా కూడా ఎత్తుకోలేదు. ఏమంటే భాగవత అపచార పడుతున్నాడు. కళను ఎట్టపోయేది ఆ రాజు ఇక్కడ పూర్తిగా పురుగులు వచ్చేసిందట. ఆయనకే క్రిమికంఠం, క్రిమి అన్ని క్రిమిలు పడి అట్నే చచ్చిపోయాడు. అది మనకు అక్కర్లేదు. శ్రీవైష్ణవులు ఎప్పుడే కానీ ఆ వాళ్ళకి ఏదన్నా అపవాదం చేస్తే కూడా వాళ్ళు బాగుండకూడదు అనుకోరు. ఏమంటే ఎవరు అపవాదం చేస్తారో వాళ్ళు కూడా బాగుండాలా. సర్వే జన సుఖినో భవంతు, కళలు చూద్దాం అన్నులగం వాడు నిత్యం చెప్తున్నాము కదా, ఎందుకు అట్లా అపచారపడ్డాడు. అయితే అపచారపడు రామానుజుడు శిష్యుడు కాదే అని చెప్పాడు. అప్పుడు ఈయన ఎవరు అని అంటే, ఈయన రామానుజుడు కాదండి, రామానుజుడు లాగా ఈయన అని ఒకటి చెప్పాడు ఆ రాజ్యసభలో. తల్ల తప్పుకున్నాడు, అయ్యో రామానుజుడు లాగని చెప్తాడా, రామానుజుడు శిష్యుడిని చెప్పకూడదా, రామానుజుడు లాగంటే నేనేమి ఇంత అపచార పడాలన్నా, నేను అక్కడ కూడా ఈ మాటతో వస్తుంది. ఇప్పుడు అపచార పడాలన్నా రామానుజు శిష్యుడిని చెప్తే నాకు గౌరవంగా అంటుంది కదా, రామానుజుడు అంటే ఓ రామానుజు లాగా ఇది సమానంగా ఈయన ఉంటాడు కదా మాలా అని అపచారం కదా, అది కూడదే అంటాడు. అప్పుడు ఎన్నెన్నో శాస్త్ర వాక్యాలతో, ఏ రాజు నువ్వు చెప్పేదంత తప్పు, శాస్త్రం ఏం చెప్పి ఏకోకవై నారాయణ ఆసి నా బ్రహ్మ నేశానగా నేవే తావా పృథివీ నా నక్షత్రాన్ని అని చెప్తుంది. దాని తర్వాత తస్యత కప్యాసం పుండరీగ నియమవక్షిణి ఈ శాస్త్రవాక్యం ఉండదు. యతో వాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి యప్రయంతి విసంతి తద్వి జిజ్ఞాసస్వ తద్బ్రహ్మేది అని చెప్పి శాస్త్రవాక్యాలు ఉండదు. అదే ప్రకారం ఐతదాఖ్యం ఇదం సర్వం తత్సత్యం సహాత్మ సత్వమతి శ్వేతకేతు అని చెప్పి దీనిపైన శాస్త్రవాక్యం ఏదైతే ఉందో అథర్వశికయమి అథర్వ ఉపనిషత్యమి రథస్యమత్య అత్యధికస్ర దృశ్యతే అని చెప్పి శాస్త్ర 6 భాషలు చెప్తే ఆవిడ ఒప్పుకోడే, ఇది 6వ భాష, ఇది వద్దని చెప్పేస్తారు కదా. అది కాకుండా నథస్యమత్య అప్యధికస్ర దృశ్యతే ఇదన్నీ, అది కాకుండా గీతావాక్యమి ఇదన్నీ పూర్తిగా చెప్పను మంచోడైతే వాడు చెవులో ఎత్తుకుంటాడు. అయితే మంచోడు కాదు కదా, అది కానీ వాడు కుదరకంగా మాట్లాడతాడు, వాడు ఇది నిర్ణయించేశాడు, ఏది చెప్పినా వాడికి ఎత్తుకోలేదు. అక్కడ ఏం చేశాడు, శివాస్ పరతరం నాస్తిని చైరాత్ వేస్తేనే లేతనే ఒప్పుకోను అని చెప్పాడు. సరే తీసుకొచ్చాడు, రాసి అని చెప్పాడు.
అప్పుడు ఏం చేయాలా? శివాత్ పరతరం నాస్తి, శివుడి కన్నా పైకి ఉండే దేవుడు లేనే లేదు, ఆడే ప్రధాన దేవత అని చెప్పి దానికి అర్థం. ఆ ప్రకారం రాసి చైరాతి వెయ్యాల కూరత్తాడు వాళ్ళు తెచ్చిచ్చేసారు. ఈయన వెయ్యాలి కదా. శివుడు అంటే ఏమనుకున్నాడు, ఏం అర్థం చేసుకున్నాడు అంటే, శివుడు అంటే ఒక స్కేల్, ఏదంటే కొలవాలంటే దాని స్కేల్ కావాలి కదా. శివం అనే శబ్దానికి స్కేల్ అనే ఒక అర్థం ఉండదు. అది స్కేల్ను ఒక అర్థం పెట్టుకొని, ఇది ఒక స్కేలు, ఈ స్కేల్ కన్నా పెద్ద స్కేల్ ఉండాలని చెప్పి ఆ అర్థంలో రాసేశాడు. అట్లంటే దానికి ఏం రాసేట్ల సంస్కృత భాషలో, ద్రోణమస్మి తతఃపరం శివాత్ పరతరం నాస్తి, శివుడి కన్నా పై గొప్పైన దేవుడు లేదు అని చోళ దేశుడు రాజు చెప్పాడు. అది రాయకుండా శివం అనేది ఒక స్కేల్ లాగా పెట్టుకొని, ఈ స్కేల్ కన్నా ఇంకో స్కేల్ పెద్ద స్కేల్ ఉండదు, మనకు లైన్ వేస్తాం అనుకనే, ఆ లైన్ కన్నా ఇంకో పెద్ద లైన్ వేసుకోవచ్చు కదా. అదే ప్రకారం ద్రోణమస్తి తతఃపరం అని చెప్పి రాసి, శివుడి కన్నా పెద్ద ఇంకొండారు అని చెప్పి రాసి చైరాతి వేసి ఇచ్చేసాడు. కోపం వచ్చేసింది రాజుకి, సోదరాజుకి కోపం వచ్చేసింది. ఏమి ఇట్ట చేసేవే అని చెప్పి, వీళ్ళు కళ్ళు తీసేసేయండి అని చెప్పి రాజు చెప్పేశాడు. ఇద్దరు కళ్ళు తీసేసేయండి అని చెప్పేశాడు. అప్పుడు కళ్ళు తీసేయడానికి వాళ్ళందరూ వస్తున్నారు. ఎంత శ్రమ పడి ఉన్నారు చూడండి, పెద్దవాళ్ళు, కోరతాడుగా కానీ పెరియనంబులు కానీ కళ్ళు తీసేయడానికి వస్తున్నారు. ఓ మీరు నా రాకండి, మీరు అవైష్ణవులు, నన్ను తాకకూడదు, వైష్ణవాలుగా నన్ను తాకాల. ఇక్కడ ఎవరు వైష్ణవులు లేదా, ఒక్కరు కూడా లేదా. వైష్ణవులు ఎవరున్నా ఉంటే నన్ను రండి, ఇక్కడ వచ్చి నాకు ఆ చాకు తీసుకురండి, కత్తి తీసుకురండి, కత్తి తీసుకొచ్చి నా దగ్గర వండి నేనే కళ్ళు తీసుకుంటాను. ఎవరే వైష్ణవులు ఈ లోకంలో లేదా, ఈ సభలో లేదా అని చెప్పి అడుగుతున్నది. ఎలాగంటే ఆళ్వారు పెరియాళ్వారు అడుగుతున్నారు, వాడాట్పట్టి నిన్నీరు ఉళ్ళీరేల్ ఎవరన్నా ఉండారా, భగవత్ కైంకర్యం చేసేదానికి ఎవరా ఉండారా అని చెప్పి అడిగినట్టుగా అదే ప్రకారం ఇక్కడ అడుగుతున్నారు. అడిగిన తర్వాత అప్పుడు నాగల్కోటి అమ్మయ్య అని ఒక ఆమె, పెద్ద ఆమె వస్తుంది. ఎక్కడైనా శ్రీ వైష్ణవులు ఎవరో ఒకరైనా ఉంటారు. ఆమె వచ్చింది. ఆమె వచ్చి ఇదిగో చాకు తీస్తాను అని చెప్పిన తర్వాత అది తీసుకొని ఆయన కళ్ళుని ఆయనే తీసేసాడు. కంటికి దర్శనం ఉన్న పేరు, కంటికి దర్శనం ఉన్న పేరు, శ్రీ వైష్ణవ సంప్రదాయానికి దర్శనం ఉన్న పేరు. దర్శనానికి దర్శనం ఇచ్చిన భగవత్తుడు కూరత్తాడు గారు. శ్రీ వైష్ణవ సంప్రదాయం ఒక దర్శనం. ఆ దర్శనానికి ఆయన దర్శనం ఇచ్చాడు. దర్శనం అంటే కంటికి దర్శనం ఉన్న పేరు. ఆ దర్శనం ఇచ్చిన ఆయన అది ఇచ్చేసి ఇసిరి పారేసి దాని తర్వాత అదిగా ఉండ పెరియ నంబిక నుంచి అది కళ్ళు తీసేశారు. ఆయనకి చాలా ఏజ్ అయిపోయింది, పెద్ద ఆయన్ని తీసేశారు. తీసేసిన తర్వాత ఆ కళ్ళు లేదు, ఇద్దరికి కళ్ళు పోయింది. ఎంత అపచారం చూడండి, కళ్ళు పోయింది. ఎట్లా వస్తారు బయట వాళ్ళు? అట్లా బయట వచ్చి ఆ నాగల్కొడి అమ్మయారు. ఆ అమ్మదా ఏం చేసింది, వాళ్ళిద్దరిని చేతిలో పట్టుకొని ఆ రాజసభ నుంచి తీసుకొచ్చి బయట వదిలి చేసిపోయింది. ఇప్పుడు కూడా ఆ వంశ పారంపర్యం వచ్చిన వాళ్ళకి శ్రీరంగంలో ఉండారు, వాళ్ళకి నిత్యమే మర్యాద ఉంటుంది. శ్రీరంగ మర్యాద అనేది తిరువరంగనాథ మర్యాద ఏంటి, వాళ్ళు కదా రక్షించారు ఏంటి, అది సంపకుండా అని తీసుకొచ్చారు కదా, మర్యాద ఉండేది. అప్పుడు పెరిగి చాలా ఏజ్ అయిపోయింది, ఆయన చాలా ఏజ్ అయిపోయింది. ఆయన నుంచి నడవని కాల కళ్ళు పోయింది, నెత్తురు వస్తుంది, ఉపాధ, ఎంత బాధలు, అంత బాధలను 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఇంత 105 సంవత్సరాలు ప్రాణం పోయింది. దగ్గర 100 సంవత్సరాలు పైన తర్వాత అక్కడ పోయిండారు, ఇక్కడ రాజ్యసభకి. అప్పుడు ఎంత శ్రమ ఉంటుంది ఆ ఏజ్లో, అంత శ్రమపడ్డ వస్తూ ఉన్నప్పుడు ఆయనకి అంతిమ కాలం వచ్చేసింది. ఇంక ఏం చేసేది, అంచిత కాలం వచ్చేసింది. అంతిమ కాలం వచ్చిన తర్వాత అప్పుడు ఆయనకి ప్రాణం పోతుందో అని కూరత్తాడు వారికి భయం. ఏం చేస్తాము స్వామి, కొంచెం ఫాస్ట్గా నడవండి, నడిస్తేనంటే మనం ఎక్కించి శ్రీరంగం పోతాము. శ్రీరంగం పోయిన తర్వాత మన ప్రాణం పోయిందంటే అక్కడ ఆ ఊర్లో పోయింది కదా, అక్కడ రంగనాథుడు ఉన్నాడు కదా, పెరియ పెరుమ ఉన్నాడు కదా, నంబెరుమ ఉన్నాడు కదా, ఆయన దగ్గర పోయిందంటే అది గౌరవంగా ఉంటుంది కదా, శ్రీ వైష్ణవ లక్షణంగా ఉంటుంది కదా, కొంచెం తొందరగా నడవండి, అక్కడ పోయి మన ప్రాణం పోద్ది అని చెప్పాడు. అప్పుడు పెరిగినమ్మి చెప్తున్నారు, కాదు నేను నడవను, నువ్వు చెప్పిన మాట తప్పు, ఎవరికి చెప్తావు? ఆ ఏజ్ కూడా వైష్ణవ సంప్రదాయ ఆ బుద్ధిమతి చెప్తున్నాడు. చూడండి, నువ్వు చెప్పింది ఏమంటే శ్రీరంగం అన్ని పోయి దివ్యదేశంలో ఎవరు ఎవరు చచ్చిపోతున్నా శ్రీవైకుంఠం చెప్తుంది. ఏం చెప్తుంది? దేశోయం సర్వకామ దుక్కు. ఆ దేశంలో ఎవరు పోతారో
వాళ్ళకి శ్రీవైకుంఠం శాస్త్రం చెప్తున్నది, అందువల్ల అక్కడ పోతాండా అక్కడ పోతాండే నేను రానంటాడు. నువ్వేమనుకుంటావు, శ్రీరంగ క్షేత్రం నాకు వైకుంఠం ఇస్తుంది అనుకుంటావు, నంబెరుమాల్ వైకుంఠం విడునని నీ అభిప్రాయం కాదన్నాడు. పెరుమాలే వైకుంఠం ఇస్తాడు కానీ క్షేత్రము నేను చేసిందో నేను చేసిన శరణాగతియో ఏది వైకుంఠం ఇవ్వలేదు. ఆ పెరుమాళ కదా ఇప్పుడు ఇదా ప్రపన్నడుకు శరణాగతిని ఇట్టడుకునే ప్రధాన ప్రతితంత్రం. అందువల్ల నేను రాను రానంటే నడుస్తున్నాడు, కాలేదు. ఎంత ఏది అయిపోయింది, కళ్ళు లేదు, ఇట్లా ఆ ఉపాతలో పూర్తిగా ఉన్నాడు. అట్లా ఉన్నప్పుడు ఈయనకి ప్రాణం పోయి టైం వచ్చేసింది. వచ్చినప్పుడు అప్పుడు ఏం చెప్పారో, ఆళ్వాన్ కురత్తాళ్వారు ఆయన దీని మీద తొడ మీద ఆయన తలకాయని పెట్టుకొని తిరువడిని ఆయన కూతురు పక్కనే వస్తుంది. ఆయన కూతురు ఇప్పుడు చూసాము, సీదన వెళ్ళాటిగా మొదలయ్యాడని తీసుకుపోయాడని అత్తుడు ఆయన పక్కనే వస్తుంది. ఆయన అత్తుడాయి ఆ తొడ మీద ఆయన తిరువడి పెట్టుకొని అక్కడనే ప్రాణం త్యాగం చేసి నేరుగా శ్రీవైకుంఠం పోయాడు. శ్రీవైకుంఠం పోయి అప్పుడు ఏం చెప్పారు తెలుసా పెద్దవాళ్ళు, రావణ వేట, రావణుని చంపేదని కోసం రాముడు అక్కడి నుంచి బయలుదేరాడు అయోధ్య నుంచి. అప్పుడు ఏమైంది, జటాయుకు ఏం దొరికింది, రాముడు ఏంది తొడ దొరికింది. రాముడు తొడ మీద కదా జటాయు సంస్కారం జరిగింది. అదే ప్రకారం క్రిమికండ శోరుడు ఈ రాజు వేట కోసం పోయిన తర్వాత ఏం దొరికింది, నాకు నీ తొడ దొరికింది, దీనికన్నా కురత్తాడు వేరే ఏం భాగ్యం కావాలా అని చెప్పి పెరియనంబి కురత్తాడు అని చూసి ఇది ప్రార్థిస్తున్నాడు. నీ తొడకు దొరికింది, దీనికన్నా ఏమే. అక్కడ శ్రీరంగం పోతే దీంట్లో ఏం తెలుస్తుందే, శ్రీ వైష్ణవాలు ప్రధానమే కానీ భగవంతుడు ప్రధానం కాదు. శ్రీ వైష్ణవాలు భక్తులదా ఆవాళ్ళదా ప్రధానం. అందువల్ల నీ తొడ దొరికింది, దీనికన్నా నాకేం కావాలా, అందువల్ల నీ మీద పనుకోండానే ఇదే నాకు పరంపద ఇస్తుంది అందువల్ల చెప్పిన. అప్పుడు ఆ ప్రాణం పోయింది, మోక్షానికి పోయిన తర్వాత అక్కడ పక్కన వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళంతా ఇది అనాథ అయిపోయింది. ఇదే ఎవరు లేదు, ముగ్గురుదా ఉన్నారు. అత్తుడాయ్, కురత్తాళ్వార్, పెరియనంబి ప్రాణం పోయింది. అడవిలో ప్రాణం పోయింది. ఎవరుంటారు సంస్కారం చేసేదానికి? ఈయనదా మారణేనమికి సంస్కారం చేశారు. ఇప్పుడు ఈయనకి ఎవరు సంస్కారం చేస్తారు? కురత్తాళ్వార్ చెయ్యాలంటే చెయ్యొచ్చు, ఆయనకి కళ్ళు లేదు. అత్తుడాయనది ఇక ఆడపిల్ల, ఏం చేసేది? ఆ సంస్కారం చెయ్యాలంటే దానికి ఉన్న ఉపకరణాలన్నీ కావాలి కదా, ఏముండదు. అడవిలో ఏం దొరకద్ది, ఏం చేయాలన్నప్పుడు అప్పుడు అక్కడ చుట్టుముట్టు ఉండేటప్పుడు వచ్చేసారట. ఓ ఇది అనాథ ప్రేతం, మేము అనాథ ప్రేతంని నేను సంస్కారం చేసి మేము పుణ్యం చేసుకుంటాము, అందువల్ల నా అదే ఇచ్చేసేయండి, నేను చేసుకుంటామని చెప్పి వాళ్ళందరూ అడుగుతున్నారు. కోపం వచ్చేసింది కురత్తాళ్వారికి. ఎవరు అనాథ, ఎవరు రంగనాథుడు ఉండేవరకు ఎవరు అనాథ లేదు. శ్రీ వైష్ణవాలు మాత్రం వాళ్ళు ఎప్పుడు పతివ్రతగానే ఉంటారో అది మాత్రం కాదు, వాళ్ళు సుమంగలిగానే ఉంటారు. ఈ మాట మాత్రం కొంచెం బాగా గుర్తుంచుకోండి. లేదే స్వామి నాకు భర్త పోయాడండి, అప్పుడు నా ఎట్లా సుమంగలే ఉంటాను? సుమంగలి స్వామి ఈ మాట నువ్వు జాగ్రత్తగా చెప్పాలి విపంచుకుంటే. అంటే వీళ్ళకి భర్త ఎవరంటే శ్రీమన్నారాయణ, ఆయన ఎప్పుడన్నా పోతాడా? లేదే. అప్పుడు ఈయన ప్రతి ఒక్కరు ఆత్మ వాళ్ళతో పెళ్ళి కళ్యాణం చేసుకున్న దానివల్ల ప్రతి ఒక్కరు సుమంగలి. అందువల్ల అనాథ లేదు కండి. ఎవరు అనాథ? రంగనాథుడు ఉన్నాడు, వాడు ఎవరు అనాథ కాదు, పొండి అని చెప్పి ఆయన తరిమేసిన తర్వాత అక్కడి నుంచి కొంచెం దూరం పోయి అక్కడ ఏదో ఒక ఈయనలో పోయి అక్కడ ఊరు పేరు ఏం తెలుసా? ఆ ఊరు పేరు ఆశ్చర్యంగా చెప్తారు. ఆ పరాంతకన్ను ఒక ఊరు, ఇప్పుడు కూడా ఉండదు ఆ ఊరు. ఆ పరాంతకన్ ఒక ఊరిలో కొన్ని శ్రీవైష్ణవాలతో ఆ కాలం ఉన్నారంట, ఇప్పుడు ఉన్నారు. వాళ్ళు వచ్చి అట్లాంటి శ్రీచూర్ణ పరిపాలన కైంకర్యం బ్రహ్మవేద సంస్కార ఒక ప్రక్రియలో పూర్తిగా పెరియనమ్మలకి చేసి ఆ పెరియనమ్మల ద్వారా ఆయనకి ఈ విమల శర్మ తిరిమేని కైంకర్యని పూర్తి చేసి, అయితే ఇదంతా చూస్తున్నాడంటే చూసేది లేదు. ఎవరు చూడలా? కురత్తాడు కళ్ళు లేదే చూడలా, అత్తురావి ఒకటే చూస్తుంది. అత్తురావి చూసి పూర్ణంగా ఆయన పరమం చేసి ఆయన కంచి పరమోది పోయి అక్కడ పోయి నిత్యమైన కైంకర్యం చేశాడు. ఇదిగా పూర్ణాచార్య సమాశ్రయగా ఆశ్చర్యమైన ఒక విషయం. అది చాలా స్వల్పంగా చెప్పినా అంటే పెద్ద విషయంగా పెద్దవాళ్ళు ఎత్తున్నారు. మనకి పూర్తి చేయాలంటే ఆల్మోస్ట్ అన్ని విషయం కవర్ అయిపోయింది. అయినా కూడా ఇంకా బాగా చెప్పాలనుకున్న టైం అయిపోయింది. ఇప్పుడు 6 వార్తలు పూర్తి అయిపోయింది. అహమేవ పరంతత్వం దర్శనం భేదయేవచ ఉపాయేషు ప్రపత్తి స్యాత్ అంతిమస్మృతి వర్జనం దేహగావసానే ముక్తి స్యాత్ పూర్ణాచార్య సమాశ్రయగా 5 నిమిషంలో
ఒక్కొక్క వార్తకి ఏమేమనేది పూర్తిగా చెప్పేస్తాను. అహమేవ పరంతత్వం, నేనే పరదేవుడు, వేరే ఎవరు లేరు అని చెప్పి దేవపెరుమాళ్ళు చెప్తున్నాడు. అప్పుడు ఆయన చెప్తున్నాడంటే ఏమి, నతస్య మత్స్య అప్యధికష్ట దిశ్యతే ఒత్తార్ విక్కార ఇలయాయ మామాయ తన్వప్పారిల్లప్పని నేనే పరదేవతను మొదటి వార్త చెప్పాడు. రెండోడు దర్శనం భేదయేవచ, భేదమే సిద్ధాంతం, అభేదం సిద్ధాంతం కాదు. అట్టంటే భేదం ఏమి, చిత్తేమి అచిత్తేమి ఈశ్వరీయమి, మూడు తత్వాలు నిజమే, మూడు తత్వాలు అబద్ధం కాదు, మూడు నిజమే. అచిత్తు మారుతూ ఉంటుంది, చిత్తు మారకుండా ఉంటుంది, పరమాత్మ మారకుండా ఉంటుంది. అయితే అచిత్తిని అనుభవించుకుంటే, చిత్తైన జీవాత్మ అనుభవించుకుంటే, పరమాత్మను అనుభవించేదే జీవాత్మకుండే ఒక కర్తవ్యం. అది కాదు, పరమాత్మ జీవాత్మను అనుభవిస్తాడు. అది రెండో వార్త, దర్శనం భేదయేవచ. రెండోది మూడోది ఉపాయేషు ప్రభక్తి స్యాదు. ఉపాయం ఇది ప్రభక్తి ఉపాయం, కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము ఉపాయం కాదు. నా ప్రయత్నం వల్ల ఏది చేసినా అది ఉపాయం కాదు. ఎందువల్ల ఉపాయం కాదు, అది స్వరూప సిద్ధం కాదు. నా స్వరూపానికి అది ఆపోజిట్గా ఉంటుంది. ఏమంటే వాడి వల్ల నేను రక్షించుకోవాలి కానీ నన్ను నేనే రక్షించుకునేది తిరుమంత్ర నమపదం అలాగే చెప్పలేదు. నమగ నమగ నామగ వెనక్కు నానల్లేని అటువంటి నన్ను నేను రక్షించుకోకూడదని చెప్తున్నా కదా. అది ప్రకారం సీత ఎట్ట ఆమెను రక్షించుకోలేదు, అదే ప్రకారం ఒక్కొక్క జీవాత్మ ఏం చేయాల, భగవంతుడు ద్వారా రక్షించుకోవాలనేది ఉపాయేషు ప్రభక్తి. అప్పుడు భగవంతుడే రక్షించాలా, ఉపాయం భగవంతుడే అని చెప్పింది మూడో వార్త. నాలుగవది అంతిమ స్మృతి వర్జనం. అంతిమ స్మృతి వర్జనం అంటే కాదండి స్వామి మోక్షానికి పోవాలా, అప్పుడు కళాకారంలో ఓ రామ కృష్ణ అని చెప్తేదా మోక్షం దొరకమంటే కాదు. నువ్వు సమాషణ అయినప్పుడే వాడి గురించి చెప్పేసావంటే అప్పోది కిప్పేది సొల్లి వెయితేన్, అప్పుడు చెప్పాల్సి ఇప్పుడు చెప్పేసాను. అప్పుడు నా వాళ్ళు చెప్పనవుతుంటే చెప్పను కాదు, వాడు ఎట్లా ఉంటాను నేను, ఏదేదో ఉంటుంది, ఏదోదో ఇలా ఉంటుంది, నా స్మరణ లేకుండా ఉంటుంది. స్థితే మనసు స్వస్థే శరీరే సతీయో నరగా జాతుతాన్ని శృతిస్మర్త విశ్వరూపంచ మామజం తథస్పం రియమానంతో కాష్టభాషాణ సన్నివం అగం స్మరామి మద్భక్తం నయామి పరమాం గతిమని ఆ వరాగ పురాణంలో వరాగనాయన చెప్పినట్టు ఆయన వచ్చి నన్ను జ్ఞాపకం పెట్టుకుని తీసుకోపోతాడని చెప్పింది నాలుగో వార్త. ఐదోది దేహావసానే ముక్తి ఇస్తాడు. మోక్షం ఎప్పుడు ఇస్తాడు స్వామి అంటే నీకు ఈ శరీరంలోనే, ఏ శరీరం నువ్వు శనాయి చేసావో ఆ శరీరాన్ని నీకు మోక్షం ఇచ్చాడని చెప్పాడు. అందువల్ల దేహావసానే ముక్తి ఇస్తాడని నాకు చెప్పాడు. ఆరోది పూర్ణాచార్య సమాశ్రయ. అట్లాంటి పూర్ణ ఆచార్యుడు అంటే పరిపూర్ణమైన అన్ని కళ్యాణ రంగులు పూర్తిగా ఉండేది ఉంటే పెరియనంబి. అట్లాంటి పెరియనంబి నువ్వు ఆశ్రయించాలా అని చెప్పిందిగా, అది పూర్ణాచార్య సమాశ్రయగా అని చెప్పారు. ఇట్లాంటి ఒక విషయంగా ఇది చెప్తున్నారు. ఏం చెప్తున్నారు, 6 వార్తయి. అట్లాంటి దేవపెరుమాడు 6 వార్తయి. దగ్గర 20 ఉపన్యాసాలకు పైన మనకి అది వినేదానికి చెప్పేదానికి ఉండే అనుగ్రహం చేసింది ఆ దేవపెరుమాళే, వేరే ఎవరు లేదు. ఆయన తిరువడికి క్షమించుకొని ఆయన తిరువడికి ఫలాన్ని చేసి దాని తర్వాత అది ఆయన చెప్పింటూ కూడా అది తిరుక్కచ్చినమ్మ ద్వారా మనకు దొరుకుతుంది కదా. ఆ తిరుక్కచ్చినవి ఎట్లా అంటాడు, మరువారం తిరుమల్లి వాడబందోన్ వాడియే మాసి మిగుసీరేషత్తిల్ వంతుదిత్తాను వాడియే. తిరుక్కచ్చండి ఎంత గొప్ప ఆయనతో కూడా పెరుమాళ్ళతో కూడా మాట్లాడుతున్నారంటే ఎవరు మాట్లాడరు, రామానుజీ బాబు కూడా మాట్లాడలేదే. అట్లాంటి వైభవం ఆయనకు ఉండాలి. ఆ తిరుక్కచ్చని తిరువడికి పల్లాన్ని సేవించుకొని దాని తర్వాత ఆ తిరుక్కచ్చని ఎవరికి ఇచ్చారు, రామానుజు వారు ఇచ్చారు. ఆయన లేదంటే సంప్రదాయమే లేదు. ఉయ్యవరేవడి ఉడయవరి తిరువడి ఆయన ద్వారా మనకి దొరికింది కదా. ఆయన ద్వారా దొరికిన దానివల్ల ఆయన తిరువడికి పుణ్యాంభోగ వికాసాయ పాపత్వాంత క్షయాయచ శ్రీమాన్ అవిరభూద్భవము రామానుజ దివాకరగాని ఆయన తిరువడికి పల్లాన్ని చేయించుకొని దాని తర్వాత పెరియనంపి ఎట్లాట ఆయన పూర్ణాచార్యుడు. అట్లాంటి పరాంకుశ దాసుడిని పేరు. అట్లాంటి పరాంకుశ దాడు తిరువల్లికి పల్లాన్ని చేయించుకొని దాని తర్వాత ఇదంతా మనకి వ్యాఖ్యాన ప్రక్రియలు పెద్దోళ్ళు రాసి ఉన్నారు కదా, అన్నీ రాసి పెట్టారు కదా. ఆ ఎవరెవరు ఎంతంత పెద్దోళ్ళు ఎన్ని పూర్వాచారాలు రాసి పెట్టారో వాళ్ళ తిరువడిగా అందరికీ పల్లాన్ని చేయించుకొని సరి స్వామి ఇదంతా అడిగానికి ఒకరు చెప్పియాలి కదా ఆచారుడు లేదంటే జ్ఞానం అనుట్టానవే నన్నాగవే ఉడయనాన గురువై ఎడందక్కాల్ మానిరత్తీర్ తేనార్గమల తిరుమామగల్ కూడా తానే వైకుంఠం తరుణం ఉదయశ్రీమల స్వామి మనవాళమాలు చెప్పినట్టు ఆ ఆచార్యుడు తిరువడి ద్వారా నాకు ఇది దొరికింది కదా. దొరికింది కనుక ఇది చెప్పి పూర్ణంగా ఆయన అనుగ్రహించాడు కదా. ఆ అనుగ్రహానికి ఆయన తిరువడిని గట్టిగా పట్టుకొని ఆయన తిరువడికి పల్లాన్ని చేయించుకొని సరి స్వామి అన్నీ బాగానే ఉండాది. వినేటోళ్ళు కావాలి కదా. వినేటోళ్ళు లేదంటే
అప్పుడు ఏం చేయాలా మీకు పల్లాంటి పాడేసి పైకి ఇది పరిపూర్ణంగా ఈ అనుగ్రహం అనేది పూర్ణంగా ఎవరెవరు విన్నారో వాళ్ళకంతా పరిపూర్ణమైన ఆ దేవప్రమాల కటాక్షం పరిపూర్ణంగా త్వరగాలని కటాక్షిస్తే చెంగం తిరుమగత్తి చెంగ తిరుమాలాల్ ఎంగం తిరువరులు పెట్టి ఇరుగురు అని చెప్పుకొని చమిక్య ప్రార్థన అని చెప్పుకొని ఇప్పుడు దీంతో వెళ్తాను ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయ తిరుడిలేశనం ఆచార్యం తిరుడిలేశనం